అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శాడిస్ట్ మొగుడు. కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బెల్ సింబల్ ఆల్ ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. కథలోకి వెళ్ళిపోదాం. పెళ్లి మండపం అంతా బంధువుల కోలాహలంతో నవ్వులతో ఎంతో సందడిగా ఉంది. సన్నాయి వాయిద్యాలు మోగుతున్నాయి. లక్ష్మి ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నానని సిగ్గుతో పెళ్లిపీటల మీద కూర్చొనుంది. ఆమె పక్కనే ఆనంద్ ఉన్నాడు. ఆనంద్ ముఖంలో అందర్నీ నమ్మించే ఒక అందమైన చిరునవ్వు ఉంది. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా ఆనంద్ అందరి ముందు ఎంతో పద్ధతిగా లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేశాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా వధూవరుల మీద అక్షింతలు వేసి దీవించారు. పెళ్లి కాగానే పెద్దల ఆశీర్వాదం తీసుకునే సమయం వచ్చింది. లక్ష్మీ తండ్రి ప్రసాద్ కళలో ఆనంద బాష్పాలు తిరుగుతున్నాయి. ఆయన ఎంతో నమ్మకంతో ఆనంద్ దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకున్నారు. ప్రసాద్ ఎంతో ఆవేదనగా, అల్లుడు గారు, నా కూతురు చాలా అమాయకురాలు. ఇంట్లో ఎప్పుడు ఒక మాట కూడా అనిపించుకోలేదు. నా తాతకు మించి అప్పులు చేసి మరీ ఈ పెళ్లి చేశాను. నా లక్ష్మిని మీ చేతుల్లో పెడుతున్నాను. దాన్ని బాగా చూసుకోండని బ్రతిమలాడాడు. ఆనంద్ ఎంతో మర్యాదగా నవ్వుతూ, అయ్యో మామగారు, మీరేం కంగారు పడకండి. లక్ష్మిని నా కంటికి రెప్పలా చూసుకుంటాను. మీ అమ్మాయికి ఎలాంటి లోటు రానివ్వను. మీరు ధైర్యంగా ఉండండి అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటలు విన్న లక్ష్మి మనసులోనే ఎంతో సంతోషపడింది. దేవుడా, నాకు ఎంత మంచి భర్త దొరికారు. నా జీవితం చాలా బాగుండబోతుందని అంటూ మురిసిపోయింది. కానీ ఆ సంతోషం కొద్ది గంటలు కూడా నిలవలేదు. రాత్రి శోభనం గదిలోకి లక్ష్మి ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. గది అంతా మల్లెపూలతో అలంకరించి ఉంది. టేబుల్ మీద పాలు, స్వీట్లు సిద్ధంగా ఉన్నాయి. లక్ష్మి పెళ్లిపట్టు చీరతో మంచం మీద కూర్చొని భర్త కోసం ఎదురు చూస్తోంది. అప్పుడే ఆనంద్ గదిలోకి వచ్చాడు. లోపలికి రాగానే తలుపుని ఎంత గట్టిగా వేశాడంటే ఆ శబ్దానికి లక్ష్మి గుండె ఒక్కసారిగా జల్లుమంది. భయంతో తలని పైకెత్తి చూసింది. మండపంలో నవ్వుతూ కనిపించిన ఆనంద్ ముఖంలో ఇప్పుడు ఒక క్రూరమైన గంభీరత్వం కనిపిస్తోంది. లక్ష్మి కంగారుగా లేచి నిలబడి, ఏమండి, ఏమైంది? తలుపంత గట్టిగా వేశారు. బయట ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది. ఆనంద్ ఆమె మాటలకు సమాధానం చెప్పలేదు. నేరుగా టేబుల్ దగ్గరికి వెళ్లి పాల గ్లాస్ అందుకుని సగం తాగాడు. మిగతా సగం పాలను కావాలని నేల మీద పారబోశాడు. ఆ తర్వాత లక్ష్మి వైపే విషపూరితంగా చూశాడు. లక్ష్మి షాక్లో, ఏమండి, పాలు కింద పోసారేంటి, బాలేదా అని అడిగింది. వెంటనే ఆనంద్ లక్ష్మి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా ఆమె జుట్టు పట్టుకుని గట్టిగా ముందుకు లాగాడు. లక్ష్మి నొప్పితో అరుస్తూ, అమ్మో వదలండి, నొప్పి పుడుతుంది, ప్లీజ్, నా తల పగిలిపోతుంది, నా జుట్టు వదలండి అని ఏడ్చింది. ఆనంద్ ఆమె ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా లాగి కోపంతో ఊగిపోతూ మాట్లాడాడు. బయట మీ నాన్న నా చేతులు పట్టుకొని ఏదో చెప్తుంటే లోపల నాకెంత కోపం వచ్చిందో తెలుసా? నా కంటికి కనురెప్పలా నిన్ను చూసుకోవాలా? ఎవరికెవరు చూసుకోవాలో ఈ ఇంట్లో నేను చెప్పింది వేదం. నేను నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి. లక్ష్మి, నువ్వు నా కాళ్ళ కింద చెప్పువి మాత్రమే, అర్థమైందా అన్నాడు లక్ష్మి కన్నీళ్లతో, భయంతో వణుకుతూ. అదేంటండి, మండపంలో అంత మంచిగా మాట్లాడి ఇక్కడికి రాగానే ఇలా ప్రవర్తిస్తున్నారు? నేనేం తప్పు చేశానని అడిగింది. ఆనంద్ ఆమెను కిందకు తోసేస్తూ, నువ్వు తప్పు చేయక్కర్లేదు. నిన్ను ఏడిపిస్తే నాకు వచ్చే ఆనందమే వేరు. ఆ కన్నీళ్లు, ఆ భయం చూస్తుంటే నా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నిన్ను హింసించడానికే పెళ్లి చేసుకున్నాను. ఇక నుంచి ప్రతిరోజు నీకు నరకమే అని అన్నాడు. ఇలా చెప్పి ఆనంద్ హాయిగా మంచం మీద పడుకొని నిద్రపోయాడు. లక్ష్మి గద మూలను కూర్చొని పెళ్లి చీరలోని రాత్రంతా ఏడుస్తూ గడుపుతుంది. తెల్లవారేసరికి ఆమె కన్నీళ్లు కూడా ఎండిపోయాయి. మరుసటి రోజు ఉదయం వంటగదిలోకి లక్ష్మి వచ్చింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. అప్పుడే వంటగదిలోకి లక్ష్మి అత్తగారు పార్వతమ్మ వచ్చింది. పార్వతమ్మ లక్ష్మిని చూసి అసహనంగా, ఏమ్మా లక్ష్మి, ఇంకా వంట కాలేదా? టైం ఏమి కావస్తోంది. మా అబ్బాయి లేచేసరికి కాఫీ, బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఉండాలి, లేదంటే ఇల్లు పీకి పందిరి వేస్తాడు అన్నది. లక్ష్మి భయపడుతూ కన్నీళ్లను తుడుచుకుని, చేస్తున్నానండి అత్తగారు, ఉప్మా అయిపోయింది, కాఫీ ఇప్పుడే పాలు కలుపుతున్నాను అని అంది. పార్వతమ్మ కోడలి ముఖాన్ని చూసి, ముఖం అలా పెట్టావేంటి? రాత్రంతా ఏడ్చినట్టున్నావు. చూడు లక్ష్మి, నా కొడుకు కొంచెం కోపిష్టి, వాడు ఏం చేసినా సర్దుకుపోవాలి, మొగుడే కదా అని ఎదురు తిరిగావు, నీ జీవితం రోడ్డున పడుతుందని ఉచిత సలహా ఇచ్చింది. లక్ష్మి మనసులోని కోపానికి, శాడిజానికి తేడా లేదా అత్తగారు? మీ కొడుకు మనిషి కాదు, రాక్షసుడు. కానీ ఈ మాట చెప్తే ఎవరు నమ్ముతారు?
అనుకుంది. అంతలో ఆనంద్ సోఫాలో వచ్చి కూర్చున్నాడు. లక్ష్మి వణుకుతున్న చేతులతో అతనికి కాఫీ గ్లాస్ని ఇచ్చింది. ఆనంద్ ఆ కాఫీని ఒక గుటక వేసి ఆ వేడి కాఫీని లక్ష్మి మొహం మీద ఉమ్మేశాడు. లక్ష్మి బాధతో మంటతో అమ్మ కాలిపోతుందని అంటూ అరిచింది. ఆనంద్ గ్లాస్ కింద పడేస్తూ ఏంటిది, దీన్ని కాఫీ అంటారా? చక్కెర ఎక్కువయింది. నా ప్రాణం తీయాలని చూస్తున్నావా? నా ఇంట్లోకి ఉంటూ నాకే విషం పెడతావా? చదువుకుంది అన్నారు, కానీ కాఫీ పెట్టడం కూడా రాదు అని కేకలు వేశాడు. పార్వతమ్మ కంగారుగా వచ్చి ఏమైందిరా ఆనంద్, ఎందుకంత కోపం అని అడిగింది. ఆనంద్ కోపంగా చూడమ్మా, నీ కోడలు చేసిన కాఫీ ఎలా ఉందో, దీనికి అసలు వంట వచ్చా రాదా అని అన్నాడు. లక్ష్మి ఏడుస్తూ లేదండి, నేను ఎప్పుడూ పెట్టేలాగే పెట్టాను, కావాలంటే అత్తగారిని అడగండి అంది. ఆ మాట వినగానే ఆనంద్కు మరింతగా కోపం వచ్చింది. లక్ష్మి చెంప మీద గట్టిగా ఒకటి కొట్టాడు. ఆ దెబ్బకి లక్ష్మి కింద పడిపోయింది. ఆమె పెదవి పగిలి రక్తం వచ్చింది. ఆనంద్ రోషంగా ఎదురు సమాధానం చెప్తావా? నా ముందే అబద్ధాలు ఆడతావా? ఈరోజు నీకు తిండి లేదు, ఇంట్లో పనులన్నీ కూడా నువ్వే చేయాలి. నీకు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇల్లు అద్దంలా మెరవాలి. ఏమాత్రం తేడా వచ్చినా రాత్రికి సినిమా చూపిస్తా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పార్వతమ్మ కనీసం జాలి పడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏడ్చింది. మధ్యాహ్నం సమయం అయింది. ఇల్లంతా శుభ్రం చేసి అలసిపోయిన లక్ష్మి బాధను తట్టుకోలేక తన తల్లికి ఫోన్ చేసింది. లక్ష్మి ఏడుస్తూ అమ్మా, అమ్మ నా వల్ల కావడం లేదమ్మా, నేను ఇక్కడ ఉండలేనంది. తల్లి రాధ కంగారుగా ఏమైంది లక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఏంటి ఆ ఏడుపు అని అడిగింది. లక్ష్మి తన బాధంతా చెప్పుకుంది. అమ్మా, ఆయన మంచివారు కాదమ్మా, రాత్రంతా నన్ను వేధించారు. ఉదయం కాఫీ బాలేదని మొహం మీదే విసిరి కొట్టారు. నా పెదవి పగిలి రక్తం వచ్చింది. నన్ను అసలు మనిషిలా కూడా చూడలేదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి ప్లీజ్ అని బ్రతిమాలింది. కానీ రాధ సమాజానికి భయపడి అయ్యో లక్ష్మి, ఏంటమ్మా ఆ మాటలు? కొత్తలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. మగవాళ్లకు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పుట్టింటికి వచ్చేస్తే సమాజం ఏమనుకుంటుంది? మీ నాన్న పరువు పోతుంది, ఆయన గుండె ఆగిపోతుంది. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది. ఆయన్ని ఎలా బుట్టలో వేసుకోవాలో చూడు. ఫోన్ పెట్టేస్తున్నా అని కాల్ కట్ చేసింది. ఫోన్ కట్ అయ్యాక లక్ష్మి చేతిలో ఫోన్ పట్టుకొని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. తనకు పుట్టింటి సపోర్ట్ కూడా లేదని అర్థమైంది. లక్ష్మి తన కన్నీళ్లు గట్టిగా తుడుచుకుంది. ఆమె కళ్ళల్లో ఒక గట్టి నిర్ణయం కనిపించింది. అంతే, నా బాధలు నా సొంతం అన్నమాట. అమ్మా నాన్నలకు నా ప్రాణం కంటే వాళ్ళ పరువే ముఖ్యం, సమాజమే ముఖ్యం. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ నరకంలోనే ఏడుస్తూ కూర్చోవాలా, లేదా చచ్చిపోవాలా? లేదు, నేను లొంగిపోను. నన్ను ఏడిపించి ఆనందపడేవాడి ముందు నేను ఏడవకూడదు. నా కన్నీళ్ళు అతనికి బలమిస్తున్నాయి. నేను మారాలి. నా ఈ పరిస్థితిని నేనే మార్చుకోవాలని మనసులోనే శబ్దం చేసుకుంది. రాత్రి 8 గంటలకు ఆనంద్ ఆఫీస్ నుంచి వచ్చాడు. లక్ష్మి తలుపు తీసింది. కానీ ఈసారి ఆమె ముఖంలో భయం లేదు, ఒక ప్రశాంతమైన నవ్వు ఉంది. ఆనంద్ లోపలికి వస్తూ బ్యాగ్ని విసిరేసి ఏయ్, నా బ్యాగ్ తీసుకో, నీళ్లు తీసుకురా అన్నాడు. లక్ష్మి ప్రశాంతంగా వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆనంద్ నీళ్లు తాగి కావాలని గ్లాస్ కింద పడేశాడు. ఇల్లు శుభ్రం చేశావా? నేను చెప్పిన పనులన్నీ అయ్యాయా అని అడిగాడు. లక్ష్మి చాలా ప్రశాంతమైన స్వరంతో అంతా అయ్యిందండి, వంట కూడా చేశాను, భోజనం వడ్డించమంటారా అంది. ఆనంద్ లక్ష్మి కళలో భయం లేకపోవడం చూసి చిరాకు పడ్డాడు. ఏంటి ఈరోజు చాలా ధీమాగా మాట్లాడుతున్నావు? ఉదయం కొట్టిన దెబ్బలు మర్చిపోయావా అని అడిగాడు. లక్ష్మి స్థిరంగా దెబ్బల్ని ఎలా మరుస్తానండి, కానీ ఏడిస్తే లాభం లేదని అర్థమైంది. మీరు నా భర్త, నన్ను కొట్టే హక్కు మీకుంది, అందుకని బాధపడటం మానేశాను అని అంది. ఆనంద్ మనసులో షాక్ అయ్యాడు. కానీ పైకి గంభీరంగా ఓహో, బుద్ధొచ్చిందన్నమాట, దారిలోకి వచ్చావు, సరే భోజనం తీసుకురా, తిని నీ సంగతి తెలుస్తా అన్నాడు. లక్ష్మి భోజనం వడ్డించింది. ఆనంద్ తింటుండగా కావాలని కూరను పక్కకు నెట్టేసి ఇందులో ఉప్పు ఎక్కువ అయింది, నన్ను చంపేయాలని చూస్తున్నావా అని అరిచాడు. లక్ష్మి చిరునవ్వుతో అయ్యో అవునా అండి, సరే నేను ఇంకో కూర తెస్తాను, మీరు కోపడకండి, మీ ఆరోగ్యం పాడవుతుంది అని అంది. ఆనంద్ మనసులోని ఇదేంటి, నేను ఇంత గట్టిగా అరిచిన ఏడవడం లేదు, ఎదురు సమాధానం చెప్పడం లేదు, పైగా నవ్వుతుంది, దీనికి ఏమైందని కంగారు పడ్డాడు. రాత్రి బెడ్రూమ్లోకి రాగానే ఆనంద్ లక్ష్మిని వేధించడానికి కొత్త ప్లాన్ వేశాడు. తలుపులు గట్టిగా వేసి లక్ష్మి ఇట్రా, ఈరోజు నువ్వు మంచం మీద పడుకోవడానికి వీల్లేదు, ఈ మూలను కూర్చో, రాత్రంతా నిద్రపోకూడదు, నేను ఎప్పుడు లేచినా నువ్వు మేల్కొని ఉండాలన్నాడు. లక్ష్మి ఏమాత్రం కంగారు పడకుండా కింద కూర్చొని సరేనండి అలాగే ఉంటాను, మీకేమైనా కావాలంటే చెప్పండి, చేసి పెడతాను అని అంది. ఆనంద్ కోపంతో ఊగిపోతూ నువ్వు ఏడవవా, నా మీద అరవవా, నన్ను తిట్టవా అని అడిగాడు. లక్ష్మి ఆనంద్ కళ్ళలోకి నేరుగా చూస్తూ ఎందుకు తిడతానండి,
మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడమే నా పని. మీరు నన్ను ఏడిపించి ఆనందపడతారు కదా! కానీ ఇప్పటి నుంచి నా కన్నీళ్లు మీకు కనిపించవు. నేను లోపల ఎంత ఏడ్చినా మీ ముందు నవ్వుతూనే ఉంటాను. మీ శాడిజానికి నా కన్నీళ్ళే ఆహారమైతే, ఆ ఆహారాన్ని నేను మీకివ్వను అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆనంద్ లక్ష్మి మాటలకి లోపల భయపడ్డాడు. కానీ పైకి గంభీరంగా నటిస్తూ చూద్దాం నీ తిమ్మిరు ఎంతకాలం ఉంటుందో చూస్తా అని అంటూ మంచం మీద పడుకున్నాడు. కానీ లక్ష్మి ప్రవర్తన అతని మనసులో అలజడి సృష్టించింది. లక్ష్మి మూలను కూర్చొని భగవంతుడిని చూస్తూ ప్రార్థిస్తూ తన భర్తను ఎలా మార్చుకోవాలో ఒక బలమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన లక్ష్మి ఉదయాన్నే లేచి ముఖం కడుక్కొని వంటింట్లోకొచ్చింది. ఆమె కళ్ళల్లో నిద్రలేమి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా కానీ ఇంతలో ఒక ముఖంలో ఒక వింతైన ప్రశాంతత, గట్టి నిర్ణయం కనిపిస్తున్నాయి. అప్పుడే అత్తగారు పార్వతమ్మ వంటగదిలోకొచ్చారు. పార్వతమ్మ లక్ష్మిని ఆశ్చర్యంగా చూస్తూ, ఏమ్మా లక్ష్మి, రాత్రంతా నిద్రపోయినట్లేవు, అయినా అప్పుడే లేచి వంట చేస్తున్నావా? రాత్రి ఆనంద్ నిన్ను గదిలో ఉంచాడా? బయటకు నెట్టేశాడని అడిగింది లక్ష్మి చిరునవ్వుతో. లేదత్తగారు, గదిలోనే ఉన్నాను. కాకపోతే ఆయనను కింద కూర్చోమన్నారు. నిద్రపోవద్దన్నారు. ఆయన సంతోషం అదే అయినప్పుడు నేనెందుకు కాదంటాను? అందుకే రాత్రంతా మేల్కొన్నాను అని అంది. పార్వతమ్మ నోలు మీద చేయి పెట్టుకొని, ఏంటి రాత్రంతా నిద్రపోలేదా? అయినా నీ ముఖంలో అంత నవ్వుందేంటి? మామూలుగా అయితే ఈ పాటికి ఏడుస్తూ పుట్టింటికి వెళ్తానని గొడవ చేయాలి కదా అంది ఆశ్చర్యంగా. లక్ష్మి స్థిరంగా, ఏడిస్తే నా కళ్ళు వాచిపోతాయి తప్ప నా భర్త మారరు కదా అత్తగారు. అందుకే నా పద్ధతిని మార్చుకున్నాను. ఇదిగోండి మీకోసం వేడి వేడి అల్లంటి తాగి చెప్పండి ఎలా ఉందో అంటూ గ్లాస్ అందించింది. పార్వతమ్మ టీ గ్లాస్ అందుకొని మనసులోనే ఇదేంటి రాత్రి అంత హింస జరిగినా ఈమె ఇంత నవ్వుతూ మాట్లాడుతుంది, దీని గుండె చాలా గట్టిదే అని ఆశ్చర్యపోయింది. అంతలో ఆనంద్ నిద్రలేచి హాల్లోకొచ్చి సోఫాలో కూర్చున్నాడు. రాత్రి లక్ష్మి అన్న మాటలు మీ శాడిజానికి నా కన్నీళ్లు ఆహారం అయితే ఆ ఆహారాన్ని నేను మీకు ఇవ్వను అనేసి అతని మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. చిరాగ్గా పేపర్ తిరిగేస్తుంటాడు. లక్ష్మి ఎంతో పద్ధతిగా తలస్నానం చేసి నుదుటన బొట్టు పెట్టుకుని ప్రశాంతంగా కాఫీ గ్లాస్ పట్టుకొని వచ్చింది. లక్ష్మి, ఏమండి కాఫీ ఈరోజు మీ టేస్ట్కి తగ్గట్టుగానే చక్కెర కరెక్ట్గా వేశాను, తాగి చూడండి అని అంది. ఆనంద్ కాఫీ గ్లాస్ని అందుకొని లక్ష్మి ముఖంలోకి తీక్షణంగా చూశాడు. ఆమె కళ్ళల్లో భయం కోసం వెతికాడు. కానీ అక్కడ కేవలం చిరునవ్వు మాత్రమే ఉంది. ఆనంద్కు కోపం నరాలకెక్కింది. కావాలని కాఫీ గ్లాసును సోఫా పక్కనున్న గోడకు కొట్టాడు. గ్లాసు ముక్కలు కింద పడిపోయింది. ఆనంద్ గట్టిగా అరుస్తూ, నన్ను చూసి నవ్వుతావా? ఇంత ధైర్యమే నీకు? రాత్రంతా కింద కూర్చోబెడితే నీకింకా పొగరు తగ్గలేదా అన్నాడు. లక్ష్మి ఏమాత్రం తగ్గకుండా, కంగారు పడకుండా కింద పడిన గాజు ముక్కల్ని ఏరుతూ, అయ్యో కాఫీ నచ్చకపోతే వద్దని చెప్పొచ్చు కదండి. ఇలా గ్లాస్ పగల కొడితే మీ చేతికి దెబ్బ తగులుతుంది. మీ చేతికి గాయమైతే నేను తట్టుకోలేను. ఉండండి, ఇంకో గ్లాస్ చేస్తాను అని అంటూ చాలా కూల్గా, ప్రశాంతంగా అంది. ఆనంద్ సోఫాల నుంచి లేచి లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకొని పైకి లాగాడు. నీ నటన ఆపుతావా లక్ష్మి? నాతో మైండ్ గేమ్స్ ఆడుతున్నావా? నువ్వు ఏడవాలి, నన్ను క్షమించమని నా కాళ్ళ మీద పడాలి. అది వదిలేసి ఏంటి ఈ నాటకాలు అని గర్జించాడు. ఆనంద్ ఎంత గట్టిగా అరిచినా లక్ష్మి కళ్ళలో ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు. ఆమె ఆనంద్ కళ్ళలోకి నేరుగా చూస్తూ, నాటకాలు నేను ఆడటం లేదండి, మీరే ఆడుతున్నారు. ఒకరిని ఏడిపిస్తే ఆనందం వస్తుందనుకోవడం కంటే పెద్ద నాటకం ఇంకేముంటుంది? నేను నిజమే చెప్తున్నాను. నా కన్నీళ్లు మీకు దొరకవు. మీరు ఎంతైనా అరవండి, నేనైతే ఏడవనని ఖచ్చితంగా చెప్పింది. ఆనంద్ ఆమె చేతిని విడుదల చేస్తూ విసుగ్గా, చూద్దాం నీ ఓపిక ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తా అని అంటూ, ఈరోజు శనివారం, నాకు ఆఫీస్ లేదు. ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేయాలి. స్టోర్ రూమ్లో ఉన్న పాత సామాన్లన్నీ బయటపడి ఒక్క ముక్కలే అలా దుమ్ము ఉండకూడదు. నువ్వు లంచ్ చేసేలోపు ఆ పని అవ్వాలి అని ఆర్డర్ వేశాడు. లక్ష్మి, సరేనండి, ఎప్పుడే చేసొస్తాను, మీరు కాస్త టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి అని చెప్పి స్టోర్ రూమ్లోకి నడిచింది. స్టోర్ రూమ్ చాలా కాలంగా తెలియకపోవడంతో నిండా దుమ్ము, పాత సామాన్లు, పాత పెట్టెలతో నిండిపోయి ఉంది. లక్ష్మి ఒక్కొక్కటిగా శబ్దం చేయటం మాత్రం మొదలుపెట్టింది. లక్ష్మి అలసిపోకుండా ఇల్లంతా అద్దంలా మెరిపించింది. ఆనంద్ లక్ష్మిని మానసికంగా మరింత ఇబ్బంది పెట్టాలని చూశాడు. కానీ లక్ష్మి ప్రతిదానికి చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చింది. మధ్యాహ్నం భోజనాల సమయం అవుతూ ఉంది. అందరూ కూర్చున్నారు. లక్ష్మి స్టోర్ రూమ్ పని ముగించుకొని వడ్డించింది. ఆనంద్
కూర టేస్ట్ చూసి కావాలని చిరాకు పడుతూ, ఏయ్, ఇక్కడ కూరలో కారం ఎక్కువ వేశావు, అసలు నీకు బుద్ధుందా లేదా, నన్ను చంపేయాలని చూస్తున్నావా అని అరిచాడు. లక్ష్మి ఏమాత్రం మాట్లాడకుండా, కోప్పడకుండా, అయ్యో అవునా అండి, కారం ఎక్కువైందా, సరే ఉండండి, ఏం చేయాలో చూస్తాను, మీకోసం చల్లటి పెరుగు తెస్తాను, మీరు కోపడకండి, కోపడితే మీ ఆరోగ్యం పాడవుతుంది అని చాలా స్థిరంగా చెప్పి ప్రేమగా మాట్లాడుతుంది. ఆనంద్ మనసులో ఒక వింతైన గందరగోళం మొదలైంది. తనెంత హింసిస్తున్నా, ఎంతగా అరుస్తున్నా ఈమె ఎందుకు ఏడవడం లేదు, పైగా తన ఆరోగ్యం గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తోంది? లక్ష్మి ముఖంలో నా స్థిరత్వం, ఆ నవ్వు ఆనంద్ లోపలకు తెలియని భయాన్ని, చిరాకును కలిగిస్తున్నాయి. ఆనంద్ కోపంతో తన మనసులోని గందరగోళాన్ని దాచుకోవడానికి టేబుల్ మీద ఉన్న గిన్నెని కిందకు నెట్టేశాడు. నాకు నీ పెరుగు ఇష్టం వద్దు, ఏమీ వద్దు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు అని గట్టిగా అరిచాడు. లక్ష్మి ఏం మాట్లాడకుండా కింద పడిన వస్తువులన్నీ సర్ది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆనంద్ కూడా చిరాగ్గా భోజనం ముగించుకున్నాని హాల్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆనంద్ వెళ్ళిపోయాక పార్వతమ్మ లక్ష్మి దగ్గరకు వచ్చి నిలబడింది. లక్ష్మి వైపు చాలా దీనంగా చూస్తూ, లక్ష్మి, నా కొడుకు ప్రవర్తన నీకు చాలా వింతంగా రాక్షసత్వంగా అనిపిస్తోంది కదమ్మా. వాడు పుట్టుకతో ఇలాంటి శాడిస్ట్ కాదు. వాడు ఇలా మారడానికి ఒక భయంకరమైన కారణం ఉంది. వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో నీకు తెలుసా అని ఒక పెద్ద సస్పెన్స్ని లీక్ చేసింది. లక్ష్మి ఆశ్చర్యంగా అత్తగారి వైపు చూసింది. ఏంటి అత్తగారు, ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని అడిగింది పార్వతమ్మ. లక్ష్మి చేతులు పట్టుకుని, ఆ విషయాలన్నీ మన పాత ఇంట్లో ఉండే రంగమ్మకు మాత్రం పూర్తిగా తెలుసు. రేపు పొద్దున నువ్వు ఎవరికీ తెలియకుండా రంగమ్మను కలవమ్మా. నా కడుపు మనోగతం ఏంటో, వాడి ఇలా రాక్షసుడిగా ఎందుకు మారాడో ఆ రంగమ్మే నీకు చెప్తుంది. అది తెలిస్తేనే నువ్వు వాణ్ణి మార్చగలవంది కన్నీళ్లతో. లక్ష్మి మనసులో ఒక కొత్త ఆశ, ఉత్కంఠ మొదలయ్యాయి. ఆనంద్ గారి వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని లక్ష్మి గట్టిగా నిర్ణయించుకుంది. అత్తగారు పార్వతమ్మ చెప్పిన మాటలు రాత్రంతా లక్ష్మి మనసులో తిరుగుతూనే ఉన్నాయి. అసలు ఆమెని ఎందుకు ఇలా ఒక రాక్షసులాగా మారాడు ఆనంద్? అతని వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి లక్ష్మి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరికీ తెలియకుండా సొంత ఊర్లో ఉన్న రంగమ్మ ఇంటికి బయలుదేరింది. రంగమ్మ ఇల్లు ఒక పాత కాలపు పెంకుటిల్లు. లక్ష్మి లోపలికి వెళ్ళేసరికి రంగమ్మ గుమ్మం ముందు కూర్చొనుంది. లక్ష్మిని చూడగానే రంగమ్మ గుర్తుపట్టి, ఎవరమ్మా నువ్వు? ఆనంద్ పెళ్ళానివి కదూ, పెళ్ళై 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఒంటరి ఇక్కడికి వచ్చావేంటి తల్లి? ముఖం అంతా అలా పాలిపోయింది, ఏమైంది కంగారుగా అడిగింది. లక్ష్మి రంగమ్మ చేతులు పట్టుకొని కళ్ళలో నీళ్లతో, రంగమ్మ, నా భర్త నన్ను మనిషిలా కూడా చూడటం లేదు, నన్ను ఏడిపించి ఆనందపడుతున్నారు, రాత్రంతా నిద్రపోకుండా వేధిస్తున్నారు, అత్తగారు నిన్ను కలవమన్నారు, ఆనంద్ గారు ఇలా శాడిస్ట్గా మారడానికి కారణం ఏంటో నీకు తెలుసంట కదా, ప్లీజ్ అవ్వ నాకు నిజం చెప్పని బ్రతిమాలింది. రంగమ్మ ఒక పెద్ద నిట్టూర్పు విడిచి ఆమె కళ్ళల్లో పాత జ్ఞాపకాలు నిమిరాయి. లక్ష్మిని పక్కన కూర్చోబెట్టుకుని చెప్పడం ప్రారంభించింది. చూడమ్మా లక్ష్మి, ఆనంద్ పుట్టుకతో అలాంటి వాడు కాదు. వాడు చాలా అమాయకుడు, తెలివైనవాడు. కానీ వాడి చిన్నతనం ఒక నరకం. వాళ్ళ నాన్న రాఘవరావు ఒక పెద్ద తాగుబోతు, అంతకంటే పెద్ద శాడిస్ట్. రోజు రాత్రి తాగేసొచ్చి పార్వతమ్మను పశువులా కొట్టేవాడు. అంతటితో ఆగకుండా చిన్నపిల్లాడైన ఆనంద్ను ఒక చీకటి గదిలో పెట్టి తాళం వేసేవాడు అంది రంగమ్మ. లక్ష్మి గుండె జారిపోయినంత పనైంది. చీకటి గదిలో తాళం వేసేవారా అని అడిగింది భయంగా. రంగమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తుడుచుకుంటూ, అవునమ్మా, చీకటి గదిలో వాడు భయంతో ఏడుస్తుంటే బయట వాళ్ళ నాన్న పెద్దగా నవ్వుతూ ఎంజాయ్ చేసేవారు. నువ్వు ఏడిస్తేనే నాకు నిద్ర పడుతుందిరా అనేవాడా రాక్షసుడు. పార్వతమ్మ కాళ్ళ వెళ్ళబడి బ్రతిమలాడినా వినేవాడి కాదు. వాడు ఏడుస్తూ ఏడుస్తూ ఆ చీకటి గదిలోనే నిద్రపోయేవాడు. ఇలా ఏళ్ల తరబడి ఆ భయం వాడి మనసులో నాటుకుపోయింది అని చెప్పింది. లక్ష్మి ఒళ్ళు జలధరించింది. రంగమ్మ ఇంకా ఇలా చెప్పసాగింది. ఆనంద్కు 14 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ నాన్న చనిపోయాడు. కానీ చనిపోయే ముందు ఆనంద్ మనసులో ఒక భయంకరమైన ఆలోచన నాటాడు. ఈ లోకంలో నువ్వు బలవంతుడిగా బ్రతకాలంటే ఎదుటి వాడిని అదుపులో ఉంచుకోవాలి, వాళ్ళని ఏడిపించాలి. నువ్వు ఏడిస్తే నిన్ను తొక్కేస్తారు, నువ్వు నవ్వాలంటే ఎదుటివాడు ఏడవాలని వాడి మైండ్ను పాడు చేశారు. అప్పటి నుంచి ఆనంద్ తన మనసులో భయాన్ని దాచుకోవడానికి చుట్టూ ఉన్న వాళ్ళపై ఇలాంటి క్రూరత్వాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా భార్య అంటే వాడికి ఒక లొంగిపోయే వస్తువులా కనిపిస్తుంది అని అంది. రంగమ్మ మాటలు విన్నాక లక్ష్మికి ఆనంద్ మీద ఉన్న కోపం అంతా కరిగిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లకు బదులు ఒక కొత్త వెలుగు, జాలి కనిపించాయి. లక్ష్మి మనసులోనే, అంటే ఆనంద్ గారు తప్పు చేయడం లేదు, ఆయన ఒక మానసిక రోగి. చిన్నప్పుడు వాళ్ళ నాన్న చేసిన దారుణాల వల్లే ఆయన మనసులో వికృతంగా మారిపోయింది. ఆయన వేసుకున్న ఈ రాక్షసు ముసుగు వెనుక ఒక భయపడే చిన్నపిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడికి ఇప్పుడు కావాల్సింది దెబ్బలు కాదు, కేవలం ప్రేమ, నమ్మకం. నా భర్తను నేనే బాగు చేసుకోవాలి అని గట్టిగా శబ్దం చేసింది. లక్ష్మి రంగమ్మకి కృతజ్ఞతలు చెప్పి తిరుగు ప్రయాణమైంది. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. హాల్లో ఆనంద్ కోపంతో రగిలిపోతూ అటు ఇటు తిరుగుతున్నాడు.
లక్ష్మి లోపలికి రాగానే ఆమె ముందుకొచ్చి గట్టిగా అరిచాడు. ఏయ్, ఎక్కడికి వెళ్ళావు? నా పర్మిషన్ లేకుండా ఇల్లు వదిలి బయటకు వెళ్తావా? నీకెంత ధైర్యం? ఈ రోజు నేను ఇంట్లోంచి తరిమేస్తా చూడు అని లక్ష్మి చేయి పట్టుకుని గట్టిగా లాగాడు ఆనంద్. కానీ ఈసారి లక్ష్మి అస్సలు భయపడలేదు. ఆమె ఆనంద్ కళ్ళలోకి చాలా ప్రేమగా చూసింది. ఆ చూపుల్లో ఎంత కరుణ ఉందంటే ఆనంద్ ఒక క్షణం పాటు స్తంభించిపోయాడు. లక్ష్మి చాలా సాఫ్ట్గా, మిమ్మల్ని వదిలేసి నేనేమి ఎక్కడికి వెళ్ళను ఆనంద్ గారు. నేను మీ భార్యను. మీ సుఖంలోనే కాదు, మీ మనసులో ఉన్న చీకటిని తొలగించడంలో కూడా నేను మీ పక్కనే ఉంటాను. మీరు ఎంతైనా అరవండి. నా ప్రేమ మాత్రం మారదు అని అంది. ఆనంద్ ఉలికిపడి లక్ష్మి చేతి వదిలేశాడు. ఆమె మాటలు అతని గుండెల్లో ఎక్కడో గుచ్చుకున్నాయి. తనను చూసి భయపడకుండా ఇంత ప్రేమగా మాట్లాడుతూ నీవెవరు? తన మనసులో చీకటి గురించి మీకెలా తెలిసింది అని ఆనంద్ లోపలే తీవ్రమైన గందరగోళం మొదలైంది. ఆనంద్ ఏమీ మాట్లాడలేక చిరాగ్గా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. లక్ష్మి వంటింట్లోకి వెళ్తుండగా పార్వతమ్మ ఎదురైంది. లక్ష్మి అత్తగారి చేయి పట్టుకుని, అత్తగారు, రంగమ్మ అంతా చెప్పింది. మీ అబ్బాయిని మార్చే బాధ్యత నాది. ఆయన మనసులో ఉన్న ఆ చీకటి గది తాళాన్ని నా ప్రేమతోనే తెరుస్తాను అని అంది ధైర్యంగా. రంగమ్మ ద్వారా ఆనంద్ చిన్ననాటి చీకటి గతం తెలుసుకున్న తర్వాత లక్ష్మి ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు వరకు ఆనందం చూసి భయపడిన లక్ష్మికి ఇప్పుడు అతని మీద ఎనలేని జాలి, కరుణ తిరుగుతున్నాయి. ఒక మనిషి క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే దానికి కారణం అతని మనసులో దాగి ఉన్న బలమైన భయమేనని లక్ష్మి గ్రహించింది. ఆనంద్ చిన్నతనంలో వాళ్ళ నాన్న పెట్టిన హింసకి ఒక రకమైన రక్షణ కవచంలా తన కూడా ఒక రాక్షస ముసుగు వేసుకున్నాడని ఆమెకు అర్థమైంది. ఎదుటి వాళ్ళు ఏడిస్తేనే తన సురక్షితంగా ఉన్నానని నమ్మే ఒక మానసిక రుగ్మతలో ఆనంద్ ఉన్నాడని తెలుసుకున్న లక్ష్మి దీనికి సమాధానం దెబ్బకు దెబ్బ తీయడం కాదని, కేవలం ఓపిక, బుద్ధిబలం, నిరుపాధకమైన ప్రేమ మాత్రమేనని నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలైంది. ఆనంద్ ఇంకా నిద్ర లేవలేదు. లక్ష్మి అప్పటికే లేచి ఇల్లంతా శుభ్రం చేసి ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని ప్రశాంతమైన చిరునవ్వుతో వంటగదిలో పనిచేస్తుంది. అప్పుడే అత్తగారు పార్వతమ్మ అక్కడికి వచ్చింది. లక్ష్మి ముఖంలో ఎలాంటి అలసట, బాధ లేకపోవడం చూసి పార్వతమ్మ ఆశ్చర్యపోయింది. రాత్రంతా ఆనంద్ గదిలో ఏ గొడవ చేయలేదా అని ఆమె మనసులో ఒక సందేహం కలిగింది. పార్వతమ్మ మెల్లగా లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏమ్మా లక్ష్మి, రాత్రి ఆనంద్ నిన్ను ఏమీ అనలేదు కదా? వాడు రంగమ్మ ఇంటికి వెళ్దామని చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు అన్న మాటలకి వాడు రాత్రి గదిలో నిన్ను మళ్ళీ ఏమైనా హింసించాడా తల్లి అని అడిగింది. లక్ష్మి నవ్వుతూ, లేదత్తగారు, ఆయన రాత్రి నన్ను ఏమీ అనలేదు. గదిలోకి వెళ్ళి కాసేపు నన్ను తీక్షణంగా చూశారు. నేనేమాత్రం భయపడకుండా ఆయన వైపు చూసి నవ్వేసరికి ఆయనకి ఏం చేయాలో తెలియక బెడ్ మీద పడుకొని దుప్పటి ముసుగేసుకున్నారు. ఆయన ప్రవర్తన నాకు ఇప్పుడు వింతగా అనిపించడం లేదు అత్తగారు. ఒక చిన్న పిల్లవాడు కోపంతో గింజుకుంటే మనం ఎలా చూస్తామో నేను ఆయన్ను అలాగే చూస్తున్నాను. ఆయన మనసులోని గాయానికి మందు వేసే సమయం వచ్చిందంది చాలా నమ్మకంగా. పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకు అదృష్టం బాగుండి నీలాంటి అమ్మాయి భారీగా వచ్చింది లక్ష్మి. నేను వాడిని కనిపించినా వాళ్ళ నాన్న వేధించేటప్పుడు కాపాడుకోలేకపోయాను. ఆ అపరాధ భావం నన్ను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. నువ్వైనా నా కొడుకుని మార్చాలమ్మా అని అంది దీనంగా. లక్ష్మి పార్వతమ్మ చేతులు పట్టుకొని, భయపడకండి అత్తగారు. మీరు భయపడి ఏడిస్తే ఆయన మనసులో నేను బలవంతుననే ఒక తప్పుడు నమ్మకం బలపడుతుంది. మనమిద్దరం కలిసి ఆయనకు ఆ ఆహారాన్ని ఇవ్వకుండా చేద్దాం అని ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. సరిగ్గా 8 గంటలకు ఆనంద్ బెడ్రూమ్ నుంచి బయటకొచ్చాడు. రాత్రి లక్ష్మి అన్న మాటలు అతని తలలో ఒక పురుగులా తొలిచేస్తున్నాయి. తను ఎంత హింసిస్తున్నా ఈమె ఎందుకు భయపడటం లేదు? తనను చూసి ఏడవడానికి బదులు అంత ప్రేమగా ఎలా మాట్లాడగలుగుతోందనే ప్రశ్నలు అతని మెదడును శాసిస్తున్నాయి. చిరాగ్గా వచ్చి హాల్లోని సోఫాలో కూర్చొని గట్టిగా అరిచాడు. ఏయ్, ఇక్కడ ఎవరు లేరా? టైం ఎంత అవుతుందో తెలుసా? నాకు ఇంకా కాఫీ రాలేదు. ఈ ఇంట్లో నా మాట వినేవాడు లేడా అని కేకలు వేశాడు. లక్ష్మి వెంటనే వంటగదిలో నుంచి ఎంతో ప్రశాంతంగా వెండి గ్లాసులో విడివిడి కాఫీ పట్టుకుని వచ్చింది. ఆమె నడకలో, ముఖంలో కానీ ఎలాంటి కంగారు కనిపించలేదు. సోఫా దగ్గరకు వచ్చి ఎంతో పద్ధతిగా కాఫీ గ్లాస్ ని టేబుల్ మీద పెట్టింది. లక్ష్మి చిరునవ్వుతో, ఆనంద్ గారు, మీకోసం ప్రత్యేకంగా అల్లం, యాలకులు వేసి కాఫీ ఇచ్చాను. చక్కెర కూడా మీరు కోరుకున్నట్టుగానే చాలా తక్కువగానే వేశాను. తాగి చూడండి, మీ మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది అని అంది. ఆనంద్ ఆమె వైపే కోపంగా చూశాడు. ఆమె ముఖంలో నా అమాయకత్వం, ఆ నవ్వు అతనికి మరింత చిరాకు తెప్పించాయి. కావాలని కాఫీ గ్లాస్ అందుకొని ఒక గుటక వేసి, ఏంటిది? దీన్ని కాఫీ అంటారా? అసలు బాలేదు. నీ చేతి వంట తింటే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయంటూ ఆ వేడి కాఫీని లక్ష్మి కాళ్ళ మీద పోయాలని చూశాడు. కానీ లక్ష్మి ముందే ఊహించినట్టుగా ఒక అడుగు వెనక్కి వేసింది. కాఫీ నేల మీద పడింది. ఆనంద్ సోఫాలో నుంచి లేచి నిలబడి, ఏయ్, వెనక్కి జరుగుతావా? నేను కాఫీ కింద పోస్తుంటే తప్పుకుంటావా? నీకెంత పొగరు?
నా కళ్ళలోకి చూసి నవ్వుతావా అంటూ ఆమె చెంప మీద కొట్టడానికి చేయి పైకెత్తాడు. లక్ష్మి కళ్ళు మూసుకోలేదు, తల దించుకోలేదు. ఆనంద్ పైకెత్తిన చేతి వైపు అతని కళ్ళలోకి నేరుగా చూస్తూ స్థిరంగా నిలబడింది. ఆ చూపుల్లో భయం లేదు, కేవలం ఒక రకమైన శాంతం ఉంది. ఆనంద్ చేయి గాల్లోనే ఆగిపోయింది. లక్ష్మి ఏమాత్రం అనకుండా, ఆనంద్ గారు, మీరు నన్ను కొడితే నా శరీరానికి నొప్పి పుడుతుంది. కానీ నన్ను కొట్టిన తర్వాత మీ మనసులో వచ్చే ఆ సంతోషం నిజమైందా అని ఒక్కసారి ఆలోచించండి. నన్ను ఏడిపించి మీరు సాధించే విజయం ఏముంది? మిమ్మల్ని చూసి భయపడి నేను ఏడిస్తే మీకు నిజంగానే తృప్తిగా దొరుకుతుందా? లేదు ఆనంద్ గారు, మీ మనసులో ఏదో ఒక పెద్ద ఆవేదన ఉంది. దాన్ని నా మీద కోపంగా చూపిస్తున్నారు. మీ చెయ్యి నొప్పుకుట్టేలా నన్ను కొట్టకండి. కావాలంటే కూర్చొని నేను ఇంకో కాఫీ తీసుకొస్తాను అంది చాలా మృదువుగా. ఆనంద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తను చెయ్యెత్తితే ఏ ఆడపిల్ల అయినా భయంతో ముఖం దాచుకుంటుంది, లేదా ఏడుస్తూ కాళ్ళ మీద పడుతుంది. కానీ ఈమెంటి తన చేతి నొప్పి గురించి మాట్లాడుతోంది, తన మనస్సులో ఆవేదన గురించి అడుగుతోంది. ఆనంద్కి లోపల తెలియని ఒక భద్రత భావం మొదలైంది. తను వేసుకున్న ముసుగును లక్ష్మి తన మాటలతో ముక్కలు చేస్తోందని అతనికి అర్థమైంది. ఆనంద్ వణుకుతున్న చేతిని వెనక్కి తీసుకొని కోపాన్ని నటిస్తూ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నా విషయాల్లో జోక్యం చేసుకుంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు నా కళ్ళ ముందు కనిపించకూడదు. నేను హాల్లో ఉంటే నువ్వు వంటింట్లో ఉండాలి. నేను ఇంట్లో ఉంటే నువ్వు నీ గదిలో ఉండాలి. నీ ముఖం చూస్తేనే నాకు చిరాకు వేస్తుందని గట్టిగా అరిచి బూట్లు వేసుకుని ఆఫీస్కి పరిగెత్తాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిపోయాక లక్ష్మి ఒక దీర్ఘ శ్వాస తీసుకుంది. మొదటి అడుగు పడింది. ఆయన చెయ్యెత్తి కూడా నన్ను కొట్టలేకపోయారంటే నా ధైర్యం ఆయన ఆలోచనలో పడేసింది. ఈ మైండ్ గేమ్లో నెమ్మదిగా ఆయనే లొంగిపోతారనుకుంది మనసులో. లక్ష్మి అంతలో ఆగలేదు. ఆనంద్ మానసిక స్థితిని పూర్తిగా బాగు చేయాలంటే ఒక నిపుణుడి సలహా కావాలని ఆమె అనుకుంది. అందుకోసం ఆమెను తెలిసిన ఒక మానసిక వైద్యుడిని కలవాలని నిర్ణయించుకుంది. మధ్యాహ్నం సమయం చూసి అత్తగారికి చెప్పి టౌన్లోని ఉన్న లలిత అనే ప్రసిద్ధ సైకియాట్రిస్ట్ క్లినిక్కు తీసుకుని వెళ్ళింది. డాక్టర్ లలిత లక్ష్మి చెప్పిన విషయాలన్నీ కూడా చాలా శ్రద్ధగా విన్నారు. ఆనంద్ చిన్ననాటి సంఘటనలు, రంగము చెప్పిన విషయాలు, ప్రస్తుతం లక్ష్మి ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్ని డైరీలో నోట్ చేసుకున్నారు. డాక్టర్ లలిత ఒక నిమిషం ఆలోచించి, లక్ష్మి, నీ భర్త ఆనంద్ ఒక తీవ్రమైన చైల్డ్హుడ్ ట్రామాతో బాధపడుతున్నారు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న చేసిన హింస వల్ల అతని సబ్ కాన్షియస్ మైండ్లో గట్టిగా నాటుకుపోయింది. లోకంలో బ్రతకాలంటే క్రూరంగానే ఉండాలి, అందరినీ భయపెట్టాలి అని బ్రతుకు అని వాళ్ళ నాన్న చెప్పింది అతను నమ్ముతున్నాడు. నువ్వు ఏడవకపోవడం, అతని అరుపులకు లొంగకపోవడం చాలా మంచి పద్ధతి. దీనివల్ల అతని పాత పద్ధతి పనిచేయడం లేదని అతని మైండ్కి అర్థమవుతోంది. దీన్ని బిహేవియర్ థెరపీ అని అంటారు. కానీ ఇదొక్కటే సరిపోదు. అతనికి తెలియకుండానే అతని మనసులో భయాన్ని మనం బయటకు తీయాలి అన్నారు లక్ష్మి ఆతృతగా. నేనేం చేయాలి డాక్టర్? ఆయనకు తెలిసిన ఏ మెడిసిన్ వేసుకోరు, కౌన్సిలింగ్కి రారు. నా చేతిలోనే అంతా ఉంది అని అంది. డాక్టర్ లలితకి నవ్వుతూ, అవును లక్ష్మి, నువ్వే అతని పక్కన ఉండే డాక్టర్వి. నేను కొన్ని చుక్కల లిక్విడ్ మెడిసిన్ ఇస్తాను. ఇది అతని మనసు ప్రశాంతంగా అనిపించినప్పుడు యాంగ్జైటీని తగ్గిస్తుంది. రోజు రాత్రి అతను తాగే పాలల్లో లేదా నీళ్ళల్లో ఎవరికీ తెలియకుండా ఈ 3 చుక్కలు కలిపి ఇవ్వు. దీనివల్ల ప్రయోజనాలు చాలానే ఉంటాయి. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. చిన్నప్పుడు చీకటి గదిలో పడ్డ భయం వల్ల అతనికి నిద్రలో కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఈ మందు వల్ల అతని బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. దాంతోపాటు అతను నిద్రపోయే ముందు ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడు. అతను నీ మీద కోపడిన ప్రతిసారి నువ్వు అంతకంటే ఎక్కువ ప్రేమను, స్థిరత్వాన్ని చూపించు. ఒకరోజు అతని క్రూరత్వం నీ ప్రేమ ముందుకు ఓడిపోతుంది అని సలహా ఇచ్చారు. లక్ష్మి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తీసుకొని ఎంతో నమ్మకంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె మనసులో ఇప్పుడు ఒక పక్కా వ్యూహం ఉంది. ఆనంద్ను ఒక రోగిగా చూస్తూ అతనికి తెలియకుండానే వైద్యం అందించాలని ఆమె నిశ్చయించుకుంది. రాత్రి 8 గంటలయ్యింది. ఆనంద్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. ఈ రోజు ఆఫీసులో కూడా అతనికి మనశ్శాంతి లేదు. లక్ష్మి అన్న మాటలు, ఆమె చూపించిన ఆ ధైర్యమైన చూపు అతని కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పార్వతమ్మ హాల్లో కూర్చొని దేవుడి పుస్తకం చదువుకుంటోంది. లక్ష్మి వంటింట్లో పనిచేస్తోంది. ఆనంద్ లోపలికి రాగానే సోఫాలో కూర్చొని, అమ్మ, నాకు చాలా తలనొప్పిగా ఉంది, కాస్త నీళ్ళు తీసుకురా అన్నాడు చాలా అలసటగా. పార్వతమ్మ ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళింది. లక్ష్మి అప్పటికి ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్లు పోసి అందులో డాక్టర్ ఇచ్చిన మందును 3 చుక్కలు ఎవరికీ తెలియకుండా కలిపింది. ఆ గ్లాసును పార్వతమ్మకిస్తూ, అత్తగారు,
ఈ నీళ్లు మీరు ఇవ్వండి, నేను ఇస్తే ఆయన మళ్ళీ కోపడతారు, ఆయన మనసు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమని అంది. పార్వతమ్మ నీళ్ళ గ్లాస్ తీసుకుని ఆనంద్ ఇచ్చింది. ఆనంద్ ఆ నీళ్ళను పూర్తిగా తాగాడు. ఆ నీళ్ళలో ఉన్న ఔషధం నెమ్మదిగా అతని శరీరంలోకి చేరి అతని నరాలను రిలాక్స్ చేయడం ప్రారంభించింది. రాత్రి భోజనాల సమయం అయింది. ఆనంద్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. లక్ష్మి ఎంతో పద్ధతిగా వడ్డించడం మొదలుపెట్టింది. ఆనంద్ కావాలని లక్ష్మిని ఇబ్బంది పెట్టడానికి కూరలో అసలు టేస్టే లేదు. వండడం రాకపోతే మా అమ్మని అడిగి తెలుసుకో. ప్రతిరోజు ఈ చండాలమైన వంట నేను తినలేను అని గిన్నెను పక్కకు దోశాడు. మామూలుగా అయితే పార్వతమ్మ కంగారు పడేది, లక్ష్మి ఏడ్చేది. కానీ ఈసారి ఇద్దరిలోని ఎలాంటి చలనం లేదు. లక్ష్మి చాలా ప్రశాంతంగా, అవునా ఆనంద్ గారు, కూర నచ్చలేదా? సరే, రేపటి నుంచి అత్తగారిని అడిగి మీకు నచ్చినట్టే వండుతాను. ఈ రోజు కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఆకలితో పడుకుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. మీకోసం నేను వేరే ఏదైనా తీసుకురమ్మంటారా అని అంది ఎంతో ఆదరంగా. ఆనంద్ ఆమె ముఖంలోకి చూశాడు. ఎక్కడా కోపం లేదు, విసుగు లేదు, భయం లేదు. కేవలం తన ఆరోగ్యం గురించిన తపన మాత్రమే ఉంది. ఆనంద్ లోపల ఉన్న క్రూరత్వం ఒక్కసారిగా చల్లబడిపోయింది. అతను ఏం మాట్లాడలేక విసుగ్గా అన్నం తినేసి గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి బెడ్రూమ్ లో ఆనంద్ మంచం మీద పడుకున్నాడు. లక్ష్మి గదిలోకి వచ్చి కింద నెల మీద కూర్చోడానికి సిద్ధమైంది. ఆనంద్ ఆమె వైపు చూసి, ఈ రోజు కూడా నువ్వు నిద్రపోకూడదు. నేను ఎప్పుడు లేచినా నువ్వు మేలుకునే ఉండాలి, గుర్తుంది కదా అన్నాడు గంభీరంగా. లక్ష్మి నవ్వుతూ, గుర్తుంది ఆనంద్ గారు, మీరు హాయిగా నిద్రపోండి, నేను ఇక్కడే ఉంటాను అంది. మందు ప్రభావం వల్ల ఆనంద్కు నెమ్మదిగా నిద్ర ముంచుకొస్తోంది. గత కొన్ని ఏళ్లుగా అతనికి రాత్రి కూడా సరిగ్గా నిద్ర పట్టేది కాదు. కళల్లో ఎప్పుడు వాళ్ళ నాన్న కొడుతున్నట్టు, తన చీకటి గదిలో ఏడుస్తున్నట్టు భయంకరమైన కళలు వచ్చేవి. కానీ ఈ రోజు ఆ మందు వల్ల అతని మైండ్ చాలా ప్రశాంతంగా మారింది. కళ్ళు పరివెక్కాయి. ఆనంద్ నిద్రలోకి జారుకున్నాడు. కానీ అర్ధరాత్రి సమయంలో అతని సబ్ కాన్షియస్ మైండ్ లోని పాత భయం మళ్ళీ బయటకు వచ్చింది. నిద్రలోని అతను వణికిపోవడం మొదలుపెట్టాడు. ముఖం అంతా చెమటలు పట్టేశాయి. ఆనంద్ నిద్రలోని, నాన్న వద్దు నాన్న, నన్ను కొట్టకు, ఆ చీకటి గదిలో నన్ను బంధించకు, తలుపు తీయి నాన్న, నాకు భయం వేస్తోంది, అమ్మో చీకటి, నన్ను వదిలేయి నాన్న అని పిచ్చివాడిని అరుస్తూ చేతులు గాల్లో ఊపుతూ వణిగిపోతున్నాడు. కింద కూర్చున్న లక్ష్మి ఒక్కసారిగా ఉలికిపడి లేచింది. ఆనంద్ పడుతున్న మానసిక వేదనను ఆమె కల్లారా చూసింది. నిద్రలో ఒక చిన్న పిల్లాడిలా భయపడిపోతున్న తన భర్తను చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. లక్ష్మి వెనక ముందు ఆలోచించకుండా మంచం మీద కూర్చొని ఆనంద్ వణుకుతున్న చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది. అతని తలలో తన ఒడిలోకి చేర్చుకుంది. లక్ష్మి చాలా ప్రేమగా అతని తల నిమురుతూ, ఆనంద్ గారు భయపడకండి, ఇక్కడ ఎవరు లేరు, మీ నాన్న లేరు, ఆ చీకటి గది లేదు, నేనున్నాను ఆనంద్ గారు, మీ భార్య లక్ష్మి ఉంది, మిమ్మల్ని ఎవరేం చేయలేరు, మీరు సురక్షితంగా ఉన్నారు, హాయిగా నిద్రపోండి అని ఎంతో ఆదరంగా ఒక తల్లిలా అతని గుండెను నిమిరింది. లక్ష్మి స్పర్శలో ఉన్న అమ్మతనం, ఆ ప్రేమ ఆనంద్ మనసుని తాకాయి. నిద్రలోనే అతని వణుకు నెమ్మదిగా తగ్గింది. అతని ముఖంలో ఉన్న భయం మాయమై ఒక ప్రశాంతత వచ్చింది. లక్ష్మి ఒడిలోనే అతను ఎంతో హాయిగా చిన్నపిల్లవాడిలా నిద్రపోతున్నాడు. లక్ష్మి రాత్రంతా అలాగే కూర్చొని అతని తల నిమురుతూ ఉండిపోయింది. ఆనంద్ గారు, మీ మనసులోని ఆ చీకటిని నేను త్వరలో పూర్తిగా తుడిచేస్తాను. మీరు ఎంతగానో నేర్పించాలని చూసినా నా ప్రేమ మిమ్మల్ని ఒక మంచి మనిషిగా మార్చి తీరుతుంది అని మనసులోనే అనుకుంది. తెల్లవారుజామున 6 గంటలవుతోంది. ఆనంద్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంత ప్రశాంతమైన నిద్ర ఈ రాత్రి అతనికి పట్టింది. ఎలాంటి భయంకరమైన కలలు రాలేదు. మనసంతా చాలా తేలిగ్గా ఉంది. కానీ కళ్ళు తెరవగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తను లక్ష్మి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. లక్ష్మి మంచానికి ఆనుకుని అలాగే నిద్రపోతుంది. ఆనంద్ వెంటనే కంగారుగా లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఒక వింతైన గందరగోళం, సిగ్గు, భయం అన్నీ కలగలిపి కనిపించాయి. తను ఒక శాడిస్ట్ గా నటిస్తూ ఈమెను హింసించాలనుకుంటే రాత్రి తను ఈమె ఒడిలో చిన్నపిల్లాడిలో పడుకున్నాడా? లక్ష్మికి తన బలహీనతంతా తెలిసిపోయిందా అని అతను లోపల తీవ్రంగా కుంగిపోయాడు. ఆనంద్ లక్ష్మిని గట్టిగా పిలవాలని చూశాడు. కానీ అతని నోటి నుంచి మాట రాలేదు. లక్ష్మి ముఖంలో ఉన్న ఆ పవిత్రమైన ప్రశాంతతను చూసి అతను ఏం అనలేకపోయాడు. నిశ్శబ్దంగా గదిలోంచి బయటకు వచ్చాడు. లక్ష్మి ఓపెన్ చేసిన ఈ నిశ్శబ్ద యుద్ధంలో ఆనంద్ క్రూరత్వం నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వెనక్కి వేయడం ప్రారంభించింది. లక్ష్మి వేసిన ఈ మైండ్ గేమ్స్ ఆనందుని లోపల ఎంతగానో కలిచివేస్తున్నాయి. ఆ రాత్రి లక్ష్మి ఒడిలో ఆనంద్ చిన్నపిల్లవాడ నిద్రపోవడం అతని జీవితంలోనే ఒక పెద్ద మలుపు. ఉదయాన్నే లేచిన ఆనంద్కు మనసంతా ఒక వింతైన గందరగోళంగా ఉంది. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ప్రశాంతమైన నిద్ర ఆ రాత్రి అతనికి పట్టింది. ఎలాంటి భయంకరమైన కలలు రాలేదు. మనసంతా చాలా తేలిగ్గా ఉంది. కానీ కళ్ళు తెరవగానే తను లక్ష్మి ఒడిలో తలపెట్టుకుని పడుకొని ఉండటం అతని అహాన్ని గట్టిగా దెబ్బతీసింది. తను ఒక శాడిస్ట్ గా నటిస్తూ ఈమెను హింసించాలనుకుంటే రాత్రి తను ఈమె ముందింత బలహీనంగా మారిపోయాడనే ప్రశ్న అతన్ని లోపలే తుడిచేస్తుంది. ఆనంద్ గదిలో నుంచి బయటకు వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు. అతని మొహంలో ఎప్పుడూ ఉండే ఆ క్రూరత్వం
స్థానంలో ఇప్పుడు ఒక రకమైన అభద్రతా భావం, సిగ్గు కనిపిస్తున్నాయి. అప్పుడే వంటింట్లోంచి లక్ష్మి పార్వతమ్మ మాట్లాడుకుంటున్న నవ్వుల శబ్దాలు హాల్లోకి వినిపించాయి. మామూలుగా అయితే ఇంట్లో ఉదయాన్ని కేవలం ఆనంద్ అరుపులు, లక్ష్మి ఏడుపులు మాత్రమే వినిపించేవి. కానీ ఈ రోజు వాతావరణం చాలా వింతగా ఉంది. ఆనంద్ భరించలేక గట్టిగా అరిచాడు. అమ్మ, ఏంటైతే వంటగదిలో అంత నవ్వులు? టైం ఎంత అవుతుందో తెలుసా? నాకు ఆఫీస్కి టైం అవుతుంది. టిఫిన్ టేబుల్ మీద పెట్టేవాడే లేడా ఇంట్లో అని కేకలు వేశాడు. మామూలుగా అయితే పార్వతమ్మ కంగారుగా పరిగెత్తుకుంటొచ్చేది. కానీ ఈసారి పార్వతమ్మ చాలా నిదానంగా వంటగదిలోంచి బయటకొచ్చింది. ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు. పార్వతమ్మ చాలా ప్రశాంతంగా, ఆనంద్, టిఫిన్ అంతా రెడీగానే ఉందిరా. లక్ష్మి నీ కోసం ఎంతో ఇష్టంగా పూరి, ఆలు కూర చేసింది. నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చో, తనే వడ్డిస్తుంది అంది. ఆనంద్ ఆశ్చర్యంగా వాళ్ళ అమ్మ వైపు చూశాడు. ఏంటమ్మా, నువ్వు కూడా మారిపోయావు? ఎప్పుడు నా కోపానికి కంగారు పడేదానివి, ఈరోజు చాలా కూల్గా మాట్లాడుతున్నావు. నీ కోడలు నీకేదో మంత్రం వేసినట్టుంది అన్నాడు చిరాగ్గా. పార్వతమ్మ మనసులో నవ్వుకుంది. లక్ష్మి చెప్పినట్టే తను ఆనంద్ కోపానికి భయపడటం మానేసింది. పార్వతమ్మ, మంత్రం లేదు, ఏం లేదురా. ఇల్లన్నాక ప్రశాంతంగా ఉండాలి కదా. నువ్వు వెళ్ళి కూర్చొని నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆనంద్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. లక్ష్మి ఎంతో అందంగా ముస్తాబై ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని వేడివేడి పూరీలు పట్టుకుని వచ్చింది. ఆమె నవ్వుతూ ఆనంద్ కొట్టించింది. ఆనంద్ పూరి ముక్క తుప్పి నోట్లో పెట్టుకున్నాడు. నిజానికి వంట చాలా అద్భుతంగా ఉంది. కానీ లక్ష్మిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే పాత బుద్ధి మళ్ళీ బయటకు వచ్చింది. ఆనంద్ పూరిని ప్లేట్లో నుంచి పక్కకు నెట్టేసి, ఏంటి దీని పూరి అంటారా? అసలు బాలేదు. కూరలో ఉప్పు లేదు, ఏం లేదు. నీకు వంట చేయడం రాదా లక్ష్మి అని గట్టిగా టేబుల్ మీద అరిచాడు. మామూలుగా అయితే లక్ష్మి కళలో నీళ్లు తిరిగేవి. కానీ ఈసారి లక్ష్మి అస్సలు తగ్గలేదు. లక్ష్మి కంటే ముందే పార్వతమ్మ సీన్లోకి ఎంటర్ అయింది. పార్వతమ్మ ఆనంద్ ప్లేట్ వైపు చూసి, ఆనంద్, కూర చాలా బాగుందిరా. నేను కూడా తినను, కావాలంటే కోపడటం మాని. లక్ష్మి పొద్దున్న 5 గంటలకు లేచి నీ కోసం ఎంతో కష్టపడి చేసింది. నచ్చకపోతే వద్దని చెప్పు, అంతేకాని ఇలా అరుస్తూ అన్నాన్ని అవమానించకు అని అంది చాలా ఖచ్చితంగా. ఆనంద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన జీవితంలో వాళ్ళ అమ్మ తన కోపానికి ఎదురు తిరగడం ఇదే మొదటిసారి. ఎప్పుడు తన తండ్రికి, ఆ తర్వాత తనకు భయపడి బతికిన అమ్మ ఈ రోజు కోడలు వెనక నిలబడి తననే ప్రశ్నిస్తోందా అని ఆనంద్కు అర్థం కాలేదు. ఆనంద్ కోపంతో లేచి నిలబడి, అమ్మ, నువ్వు నా పక్షాన ఉండాల్సింది పోయి దీనికి సపోర్ట్ చేస్తున్నావా? ఈ ఇంట్లో నా మాటకు విలువ లేదా అని అరిచాడు. లక్ష్మి చాలా సాఫ్ట్ గా ఆనంద్ చేతులు పట్టుకొని కూర్చోబెట్టింది. ఆనంద్ గారు, అత్తగారు మిమ్మల్ని ఏమీ అనలేదు కదా. మీకు కూర నచ్చకపోతే చెప్పండి, నేను ఇప్పుడే మీకోసం ఆమ్లెట్ వేస్తేస్తాను. మీరు ఇలా ఖాళీ కడుపుతో ఆఫీస్కి వెళ్తే నాకు మనశ్శాంతిగా ఉండదు. కోపడకండి, కూర్చోండి అంది ఎంతో ప్రేమగా. ఆనంద్ లక్ష్మి చేతి స్పర్శకు ఒక్కసారిగా రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. రాత్రి తను వణికిపోతుంటే ఈ చేతులే కదా తనను హత్తుకున్నాయి. ఈమె ఒడిలోనే కదా తను అంత హాయిగా పడుకున్నాడనే ఆలోచన రాగానే అతని కోపం అంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. అతను ఏం మాట్లాడలేక చిరాగ్గా ప్లేట్లో ఉన్న పూరీలను గబగబా తినేసి బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిపోయాక లక్ష్మి, పార్వతమ్మ ఒకరు చూసుకొని సంతోషంగా నవ్వుకున్నారు. పార్వతమ్మ లక్ష్మిని హత్తుకొని, లక్ష్మి, నా జీవితంలో మా ఆయన ముందు కానీ, నా కొడుకు ముందు కానీ నేను ఇంత ధైర్యంగా ఎప్పుడూ మాట్లాడలేదు తల్లి. ఈ రోజు నా కొడుకు కళలో కోపం కంటే ఒక రకమైన అభద్రతా భావం చూశాను. నువ్వు కరెక్ట్ దారిలోనే వెళ్తున్నావు అంది ఆనందంతో. లక్ష్మి, అవునత్తగారు. ఆయన లోపల ఉన్న ఆ రాక్షసుడికి భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ రాక్షసుడికి చుట్టూ ఉన్న వాళ్ళ కన్నీళ్లు మాత్రమే ఆహారం. మనం ఎప్పుడైతే ఏడవడం మానేసి తిరిగి ప్రేమను చూపిస్తున్నామో ఆ రాక్షసుడికి ఆకలి వేస్తుంది. త్వరలోనే ఆ ముసుగు పూర్తిగా ఊడిపోతుందని అంది నమ్మకంగా. లక్ష్మి అంతటితో ఊరుకోలేదు. ఆనంద్కు తెలియకుండా డాక్టర్ ఇచ్చిన లిక్విడ్ ని, మెడిసిన్ రోజు అతను తాగే నీళ్ళలో జ్యూస్లో 3 చుక్కలు కలపడం కొనసాగించింది. ఆ మందు ప్రభావం వల్ల ఆనంద్ బ్రెయిన్ నెమ్మదిగా యాంగ్జైటీ నుంచి బయటకు వస్తోంది. అతనిలో ఎప్పుడూ ఉండే ఆ అనవసరపు కంగారు, చిరాకు తగ్గుతున్నాయి. కానీ ఆనంద్ లోపల ఒక పెద్ద యుద్ధం నడుస్తోంది. తను ఆఫీసులో ఉన్న లక్ష్మి ముఖమే గుర్తొస్తుంది. తన ఆఫీస్ స్టాఫ్ ను తిడుతున్నప్పుడు నేను ఎందుకులా అందరినీ ఇబ్బంది పెడుతున్నాను? లక్ష్మి అన్నట్టు నా మనసులో ఏదో పాతగాయం ఉందా అనే ప్రశ్నలు అతని సబ్ కాన్షియస్ మైండ్ లో మొదలయ్యాయి. ఒకరోజు శనివారం. ఆనంద్కు హాఫ్ డే ఆఫీస్ ఉంది. మధ్యాహ్నం 1 గంటకు తను ఇంటికొచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టబోయి తలుపు కొద్దిగా తెరిచి ఉండడం చూసి నిశ్శబ్దంగా లోపలికి వచ్చాడు. హాల్లో ఎవరు లేరు. కానీ బెడ్రూమ్ నుంచి లక్ష్మి, పార్వతమ్మ మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. ఆనంద్ అక్కడే ఆగి వాళ్ళ మాటలు వినడం మొదలుపెట్టాడు. బెడ్రూమ్ లో పార్వతమ్మ లక్ష్మితో అంటుంది, లక్ష్మి, నాకు ఒక్కోసారి భయం వేస్తుందమ్మా. ఆనంద్ చిన్నప్పుడు పడ్డ కష్టాలు గుర్తుకొస్తే నా గుండె తరుక్కుపోతుంది. వాళ్ళ నాన్న వాడిని నా చీకటి గదిలో పెట్టినప్పుడు వాడు ఎంత ఏడ్చాడో. ఆ భయమే వాడిని ఇలా మార్చింది. వాడు నిన్ను ఇంత హింసిస్తున్నా నువ్వు వాడిని అసహించుకోకుండా ఇంత ప్రేమ ఎలా చూపించగలుగుతున్నావు తల్లి అంది ఏడుస్తూ. లక్ష్మి పార్వతమ్మని
ఓదారుస్తూ, అత్తగారు, నా భర్త ఒక రాక్షసుడు కాదు, ఆయన ఒక బాధితుడు. చిన్నప్పుడు ఆయన దొరకని ప్రేమని, ఆ రక్షణను ఇప్పుడు భారీగా నేను ఇవ్వాలి. ఆయన నన్ను కొట్టినా తిట్టినా నేను బాధపడను. ఎందుకంటే నాకు తెలుసు, ఒక రోజు నా ఆనంద్ గారు ఆ పాత భయం నుంచి బయటకు వస్తారు. నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఆ రోజు కోసమే నేను ఎంతకాలమే ఎదురు చూస్తాను అంది చాలా పవిత్రమైన స్వరంతో. ఈ మాటలు వింటున్న ఆనంద్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అతని కళ్ళలోంచి తెలియకుండానే 2 చుక్కల కన్నీళ్లు కింద పడ్డాయి. ఈ లోకంలో తనను అందరూ ఒక కోపిష్టిగా, ఒక రాక్షసుడిగా చూశారు తప్ప తన లోపల ఉన్న ఆ చిన్ననాటి బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు. కానీ ఈ లక్ష్మి తను పెట్టిన అన్ని హింసలను భరిస్తూ కూడా తను ఇంతలా అర్థం చేసుకుందా? తన కోసం ఇంతలా తప్పిస్తోందా? ఆనంద్ లోపల ఉన్న అహం ఒక్కసారిగా కరిగిపోయింది. అతనికి తన గదిలోకి వెళ్ళడానికి ముఖం చెల్లలేదు. తను లక్ష్మికి చేసిన అన్యాయాలన్నీ అతని కళ్ళ ముందు కదిలాయి. పెళ్లి రోజు రాత్రి జుట్టు పట్టుకొని లాగడం, కాఫీ మొహం మీద వేయడం, చెంప మీద కొట్టడం, ఇవన్నీ గుర్తొచ్చి అతని మనసు పశ్చాత్తాపంతో రగిలిపోయింది. ఆనంద్ నెమ్మదిగా వెనక్కి నడిచి ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయాడు. ఒక పార్కులో ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. లక్ష్మి చూపించిన నిరర్థకమైన ప్రేమ అతని ప్రేమ శాడిజానికి వేసిన ఒక బ్రేక్. ఆ సాయంత్రం ఆనంద్ ఇంటికి వచ్చేసరికి అతని ప్రవర్తనలో ఒక వింతైన మార్పు కనిపించింది. అతను ఎవరి మీద అరవలేదు, కేకలు వేయలేదు. లక్ష్మి నీళ్ళిస్తే నిశ్శబ్దంగా తీసుకొని తాగాడు. రాత్రి భోజనం కూడా ఏ గొడవ చేయకుండా తిన్నాడు. రాత్రి బెడ్రూమ్లోకి వచ్చాక ఆనంద్ మంచం మీద కూర్చున్నాడు. లక్ష్మి ఈ గదిలోకి వచ్చి ఎప్పటిలాగే కింద కూర్చోబోయింది. ఆనంద్ చాలా తక్కువ స్వరంతో తన కంఠం వణుకుతుండగా పిలిచాడు. లక్ష్మి అన్నాడు. లక్ష్మి ఆశ్చర్యంగా తన పైకెత్తి చూసింది. ఏమండి, ఏమైనా కావాలా అంది. ఆనంద్ లక్ష్మి కళ్ళలోకి నేరుగా చూడలేక తలదించుకున్నాడు. లక్ష్మి, నువ్వు కింద కూర్చోవద్దు, మంచం మీద పడుకో. రాత్రంతా మేల్కోవాల్సిన అవసరం లేదు, హాయిగా నిద్రపో అన్నాడు. లక్ష్మి కళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. తన ప్రేమ సాధించిన మొదటి విజయం ఇది. లక్ష్మి నవ్వుతూ సరేనండి అని మంచం మీద ఒక పక్కగా పడుకునుంది. ఆ రాత్రి ఆనంద్ లక్ష్మి వైపు చూస్తూ మనసులోనే అనుకున్నాడు. లక్ష్మి, నువ్వు నన్ను గెలిచావు. నా క్రూరత్వం నీ ప్రేమ ముందు ఓడిపోయింది. కానీ నా మనసులో ఉన్న పాత భయం నన్ను పూర్తిగా వదిలిపెట్టడం లేదు. నేను ఒక మంచి మనిషిగా మారగలనా అని తనలో తన సంఘర్షపడ్డాడు. లక్ష్మి వేసిన ఈ వ్యూహం, అత్తగారిచ్చిన మద్దతు ఆనందంలో పరివర్తనకు పునాది వేశాయి. ఒక శాడిస్ట్ భర్త నెమ్మదిగా ఒక మంచి భర్తగా మారే క్రమం మొదలైంది. లక్ష్మి చూపించిన నిరుపాధికమైన ప్రేమ, అత్తగారు పార్వతమ్మ ఇచ్చిన మద్దతు వల్ల ఆనంద్ ప్రవర్తనలో నెమ్మదిగా మార్పు రావడం మొదలైంది. ఇంట్లో అతని అరుపులు, కేకలు చాలా వరకు తగ్గిపోయాయి. లక్ష్మిని మంచం మీద పడుకోమన్న రాత్రి తర్వాత ఆనంద్ మనసులో అతని తప్పుల పట్ల ఒక రకమైన పశ్చాత్తాపం, అంతర్గత సంఘర్షణ మొదలయ్యాయి. కానీ ఏళ్ల తరబడి అలవాటైన తన అహాన్ని, క్రూరత్వాన్ని ఒక్కసారిగా పూర్తిగా వదిలేయడం అతనికి సాధ్యం కావడం లేదు. ఒకవైపు లక్ష్మి మీద గౌరవం పెరుగుతున్నా పైకి మాత్రం ఇంకా కాస్త గంభీరంగానే నటిస్తూ వస్తున్నాడు. అయితే విధి ఆనంద్ ఒక పెద్ద పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంది. ఇంట్లో పరిస్థితులు సర్దుకుంటున్నాయి అనుకునే లోపే ఆనంద్ జీవితంలో ఒక ఊహించని తుఫాను పుంజుకొచ్చింది. ఆనంద్ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆ ఆఫీసులో అతని కింద పనిచేసే కొందరు ఉద్యోగులు అతని పై అధికారి కలిసి కంపెనీకి చెందిన కోట్లాది రూపాయల నిధులను తప్పుడు పత్రాలతో పక్కదోవ పట్టించారు. ఆనంద్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడని, అందరినీ తిడుతుంటాడని ఆఫీసులో ఎవరికి అతని మీద మంచి అభిప్రాయం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆ ముఠా అంతా కలిసి ఆ ఫ్రాడ్ మొత్తాన్ని ఆనంద్ మీదకు నెట్టేసేలా పక్క ప్లాన్ చేశారు. ఆనంద్ డిజిటల్ సిగ్నేచర్ ను, ఐడిని దొంగిలించి తప్పుడు లావాదేవీలన్నీ అతని ఖాతాల నుంచి జరిగినట్టు సృష్టించారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలైంది. ఇంట్లో లక్ష్మి, పార్వతమ్మ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంతలో ఆనంద్ ఫోన్ నుంచి పార్వతమ్మకు కాల్ వచ్చింది. కానీ అవతల మాట్లాడుతుంది ఆనంద్ కాదు, ఒక పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ గంభీరమైన స్వరంతో, హలో, మీరు ఆనంద్ గారి మదరా? మీ అబ్బాయి ఆనంద్ 5 కోట్ల రూపాయల కంపెనీ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కంపెనీ యాజమాన్యం ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామని చెప్పి మీరు వెంటనే లాయర్ని తీసుకొని రండి అని చెప్పి ఫోన్ ని కట్ చేశాడు. ఆ మాట వినగానే పార్వతమ్మ చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆమె గుండె ఆగిపోయినంత పనయింది. కళ్ళు తిరిగి సోఫాలో పడిపోతుండగా లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పట్టుకుంది. లక్ష్మి కంగారుగా, అత్తగారు ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? ఎందుకంతలా వణికిపోతున్నారని అడిగింది. పార్వతమ్మ ఏడుస్తూ నోట మాట రాక, లక్ష్మి, మా నిన్ను కూలిపోయిందమ్మా. ఆనంద్ నీ పోలీసులు అరెస్ట్ చేశారట. వాడేదో 5 కోట్ల రూపాయల మోసం చేశాడంట. వాడు రాక్షసుడు కావచ్చు లక్ష్మి, కానీ ఎవరి డబ్బు రూపాయి కూడా ఆశపడేవాడు కాదు. వాడి మీద ఎవరితో కావాలని తప్పుడు కేసు పెట్టారు తల్లి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనకు ఈ ఊళ్ళో ఎవరు లేరు కదా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ ఊహించిన దెబ్బకు లక్ష్మి కూడా ఒక క్షణం షాక్ అయింది. కానీ ఆమె సామాన్యమైన ఆడది కాదు. ఎదురయ్యే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్న మనోబలం ఉన్న శక్తి ఆమె. లక్ష్మి వెంటనే తన కన్నీళ్లను తుడుచుకొని
అత్తగారి భుజాలు పట్టుకుని గట్టిగా నిలబెట్టింది. లక్ష్మి చాలా ధైర్యంగా, అత్తగారు ఏడవకండి, మీరేడిస్తే సమస్య తీరదు. ఆనంద్ గారు ఎలాంటివారో నాకు తెలుసు. ఆయనకు కోపం ఎక్కువ, అందరినీ హింసిస్తారు, కానీ ఇలాంటి దొంగతనాలు చేసే వ్యక్తి కాదు. ఆయన నిర్దోషం నాకు తెలుసు. ఆయన వెనుక నేను నిలబడతాను. మీరు ఇంట్లోనే ఉండండి. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తానని బయలుదేరుతున్నాను అని అంది. పార్వతమ్మ ఆశ్చర్యంగా లక్ష్మి వైపు చూస్తుంది. పెళ్ళైన కొన్ని రోజులకి తనను అంతలా హింసించిన భర్త కోసం ఏ ఆడదని ఇంత ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధపడుతుందా అని ఆమె మనసులో లక్ష్మి పట్ల భక్తిభావం కలిగింది. లక్ష్మి వెంటనే టౌన్లో ఉన్న తన పైన కాలేజీకి స్నేహితురాలు అన్నయ్య రఘు అనే లాయర్కు ఫోన్ చేసింది. విషయం చెప్పింది. రఘును వెంటనే పోలీస్ స్టేషన్కు రమ్మని చెప్పి తను ఒక ఆటో తీసుకుని స్టేషన్కి చేరుకుంది. పోలీస్ స్టేషన్లో వాతావరణం చాలా భయంకరంగా ఉంది. ఆనంద్ ఒక మూలన బెంచ్ మీద కూర్చున్నాడు. అతని చేతులకు బేడీలున్నాయి. ఆఫీసులో అందరినీ భయపెట్టిన ఆనంద్ ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు. అతని ముఖంలో ఉన్న అహం, గంభీరత్వం అన్నీ మాయమైపోయాయి. తన జీవితం రోడ్డున పడిపోయిందని, తన పరువు పోయిందని, ఇక తనకు జైలు శిక్ష తప్పదని అతను తీవ్రమైన నిరాశలో ఉన్నాడు. తనను కాపాడడానికి ఈ లోకంలో ఎవరూ రారని అతను అనుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో లక్ష్మి లాయర్ రఘుతో కలిసి స్టేషన్లో అడుగుపెట్టింది. లక్ష్మిని చూడగానే ఆనంద్ కళ్ళలో ఒక్కసారిగా కాంతి మెరిసింది. కానీ వెంటనే పాత విషయాలు గుర్తొచ్చి తను ఇంతకాలం హింసించి భార్య ముందే తను ఇలా పేడీలతో నిలబడాల్సి వచ్చినందుకు విపరీతమైన సిగ్గు, అవమానం అతని చుట్టుముట్టాయి. అతను తలదించుకున్నాడు. లక్ష్మి నేరుగా ఆనంద్ దగ్గరికి వెళ్ళింది. అతని చేతులకున్న వేడిలని చూసి ఆమె గుండె తడుపుకుపోయింది. కానీ ఆమె ముఖంలో భయం కానీ అసహ్యం కానీ చూపించలేదు. ఆమె ఆనంద్ ముందుకొచ్చి అతను వణుకుతున్న చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. లక్ష్మి చాలా స్థిరంగా, ప్రేమగా, ఆనంద్ గారు, నా వైపు చూడండి, మీరు తలదించుకోకండి, మీరు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు, మీరు నిర్దోషం, నేను నమ్ముతున్నాను. చుట్టూ ఉన్న లోకం మిమ్మల్ని దొంగని తిట్టినా మీ భార్యగా నేను మీ వెనకే ఉంటాను. మిమ్మల్ని ఏ తప్పు లేకుండా జైలుకు వెళ్ళనివ్వను. ఈ లక్ష్మి బ్రతికి ఉన్నంత వరకు మీకే ప్రమాదం రానివ్వదు. ధైర్యంగా ఉండండి అంది. ఆనంద్ లక్ష్మి కళలోకి చూశాడు. ఆ కళల్లో ఎలాంటి కపటం లేదు, పగ లేదు. కేవలం తన భర్తను కాపాడుకోవడానికి ఒక పవిత్రమైన సంకల్పం మాత్రమే ఉంది. ఆనంద్ కళల్లోంచి కన్నీళ్లు నదిలా ప్రవహించాయి. అతను వేడిలున్న చేతులకి తన చేతులు లక్ష్మి చేతులను గట్టిగా పట్టుకొని, లక్ష్మి, నన్ను క్షమించు. నిన్నంతలా ఏడిపించినా నన్ను కాపాడటానికి వచ్చావా? నేను పాపాత్ముని లక్ష్మి, నాలాంటి వాడికి శిక్ష పడాల్సిందే అంటూ ఏడ్చాడు. లక్ష్మి అతని కన్నీళ్లు తుడిచి, పాత విషయాన్ని ప్రొద్ద ఆనంద్ గారు, ముందు మిమ్మల్ని ఈ నరకం నుంచి బయటకు తీయాలి. మన లాయర్ గారు వచ్చారు, ఆయన పోలీసులతో మాట్లాడుతున్నారంది. లాయర్ రఘు పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించాడు. ఆ తర్వాత లక్ష్మి ఆనంద్ దగ్గరకు వచ్చి, ఆనంద్ గారు, మీ కంపెనీ వాళ్ళు పక్కా సాక్ష్యాలతో కంప్లైంట్ ఇచ్చారు. అన్ని ట్రాన్సాక్షన్స్ మీ ఆడి నుంచి జరిగాయి. ఈ రోజు శనివారం కావడం వల్ల కోర్టు బంద్ ఉంటాయి, కాబట్టి 2 రోజులు మీకు బెయిల్ రావడం కష్టం. మీరు సోమవారం వరకు పోలీస్ కస్టడీలోనే ఉండాలి. కానీ మీరు కంగారు పడకండి, మేము సోమవారం ఉదయమే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాం. అప్పటి వరకు లక్ష్మి గారు చెప్పినట్టు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. ఆనంద్ 2 రోజులు లాకప్లో ఉండాలనే మాట వినగానే పార్వతమ్మ గుర్తొచ్చి మరింత ఆందోళన పడ్డాడు. లక్ష్మి, మా అమ్మ ఎలా ఉంది? ఈ విషయం తెలిసి తను తట్టుకోలేదు. దయచేసి అమ్మను జాగ్రత్తగా చూసుకో అని బ్రతిమలాడాడు. అమ్మ బాధ్యత నాది ఆనంద్ గారు, మీరు ధైర్యం కోల్పోకండి. నేను సోమవారం ఉదయమే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను అని చెప్పి భారమైన హృదయంతో ఇంటికి తిరిగి వచ్చింది లక్ష్మి. ఇంటికి వచ్చాక లక్ష్మి ఊరికి కూర్చోలేదు. ఆనంద్ నిర్దోషాన్ని నిరూపించాలంటే ఆఫీస్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆమె అనుకుంది. ఆనంద్ ఆఫీస్లో అతనికి కాస్త నమ్మకంగా ఉండే ప్రసాద్ అని ఒక జూనియర్ క్లర్క్కు లక్ష్మి ఫోన్ చేసింది. ఆనంద్ అరెస్ట్ అయిన విషయం ఆఫీస్ అంతా తెలిసిపోయింది. లక్ష్మి ప్రసాద్తో, ప్రసాద్ గారు, మా ఆయన ఎలాంటి వారో మీకు తెలుసు. ఆయన ఎవరి డబ్బు ఆశపడరు. ఈ ఫ్రాడ్ వెనక అసలు ఎవరున్నారు? మీకేమైనా అనుమానం ఉందా? ప్లీజ్ నిజం చెప్పండి. ఒక నిర్దోషి జీవితం పాడైపోతుందని బ్రతిమాలింది. ప్రసాద్ అటు ఇటు చూసి భయపడుతూ చాలా తక్కువ స్వరంతో, మేడం, ఆనంద్ సార్ చాలా స్ట్రిక్ట్, అందుకే ఆఫీస్లో ఎవరికి ఆయన అంటే పడదు. కానీ మా జనరల్ మేనేజర్ పద్మ, అలాగే ఫైనాన్స్ టీంలో కిరణ్ కలిసి పెద్ద స్కామ్ చేశారు సార్. డిజిటల్ కింద దొంగిలించి వాళ్ళే ఈ పని చేశారు. నా దగ్గర ఒక చిన్న ఆడియో రికార్డు ఉంది మేడం. వర్మ, కిరణ్ మాట్లాడుకుంటుండగా నేను దొంగతనంగా రికార్డ్ చేశాను, కానీ ఇది బయటకు వస్తే నా ఉద్యోగం పోతుంది, నా ప్రాణాలకే ప్రమాదం అన్నాడు భయంగా. లక్ష్మి ధైర్యంగా, ప్రసాద్ గారు, మీకు ఎలాంటి ప్రమాదము రానివ్వను. ఆ రికార్డింగ్ మాకు ఇస్తే మేము లీగల్గా వెళ్తాం. మీ పేరు ఎక్కడ బయటకు రాకుండా మా లాయర్ చూసుకుంటారు. ఒక మంచి మనిషిని కాపాడటానికి సహాయం చేయండి అంది. ప్రసాద్ లక్ష్మి ధైర్యం చూసి ఒప్పుకున్నాడు. అతను ఆడియో ఫైల్ను లక్ష్మి ఫోన్కి పంపించాడు. ఆ ఆడియోలో వర్మ, కిరణ్ కలిసి ఆనంద్ ఎలా ఎక్కించాలో ప్లాన్ చేసుకున్న మాటలు స్పష్టంగా ఉన్నాయి. లక్ష్మి వెంటనే ఆ ఆధారాలను లాయర్ రఘుకు పంపించింది. రఘు ఆ సాక్ష్యాలను చూసి, లక్ష్మి,
నువ్వు అద్భుతం చేశావు. ఈ ఒక్క సాక్ష్యంతో సోమవారం కోర్టులో ఆనంద్ నిర్దోషి అని నిరూపించడమే కాకుండా ఆ అసలు దొంగలను జైలుకు పంపించవచ్చు అని సంతోషంగా చెప్పాడు. ఆ 2 రోజులు లక్ష్మికి పార్వతమ్మకు ఒక యుగంలో గడిచాయి. లక్ష్మి అత్తగారికి ధైర్యం చెప్తూ ఆనంద్కి తెలియకుండా రోజు ఇచ్చే మానసిక వైద్యం మందును కూడా ఆనంద్ కోసం స్టేషన్కి పంపించే ఆహారంలో కలిపి పంపించింది. దానివల్ల ఆనంద్ లాకప్ లో ఉన్నప్పుడు మానసికంగా కుంగిపోకుండా చాలా స్థిరంగా ఉండగలిగాడు. లాకప్ చీకటి గదిలో ఉన్నప్పుడు అతను చిన్ననాటి భయం గుర్తొచ్చిన లక్ష్మి అన్న మాటలు, నా వైపు చూడండి, నేను మీ వెనుక ఉన్నాను అనేవి అతని గుండెకు ఒక రక్షణ కవచంలా నిలిచాయి. సోమవారం ఉదయం కోర్టు ఓపెన్ అయింది. లాయర్ రఘు లక్ష్మి సేకరించిన ఆడియో ఆధారాలను మరికొన్ని డిజిటల్ లాగ్స్ ను కోర్టు ముందు పెట్టారు. ఆ ఆధారాలను పరిశీలించిన జడ్జి గారు ఆనంద్ మీద మోపబడిన అన్ని ఆరోపణలు అబద్ధమని తెలిచారు. ఆనంద్ తక్షణమే విడుదల చేయాలని ఆర్డర్ ఇస్తూ అసలు నేరస్తులైన జిఎం వర్మ కిరణ్లను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశించారు. కోర్టు హాల్లోంచి ఆనంద్ బయటకొచ్చాడు. అతని చేతిలోకున్న బేడీలు ఊడిపోయాయి. అతను స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాడు. కోర్టు బయట లక్ష్మీ పార్వతమ్మ నిలబడున్నారు. ఆనంద్ నేరుగా నడుచుకుంటూ లక్ష్మి దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి అహం లేదు. కేవలం ఒక భార్య పట్ల ఉండాల్సిన పరమ పవిత్రమైన భక్తి, ప్రేమ, కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి. ఆనంద్ అందరి ముందు లక్ష్మి చేతులు పట్టుకుని మోకాళ్ళ మీదకి కూర్చున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఆనంద్ ఏడుస్తూ, లక్ష్మి, నేను నీ కాళ్ళ దగ్గర కూర్చోడానికి కూడా అర్హుణ్ణి కాను. నిన్ను చుట్టుపట్టుకొని లాగాను, కొట్టాను, అన్నం పెట్టకుండా హింసించాను. నా శాడిజంతో నిన్ను నరకం చూపించాను. కానీ నువ్వు నా ప్రాణాన్ని, నా పరువును కాపాడావు. నన్ను ఒక దొంగ అనే ముద్ర నుంచి రక్షించావు. ఈ నా లోకంలో నాకంటూ ఎవరు లేరనుకున్నప్పుడు నా భార్యగా నువ్వు నా వెనక కొండలా నిలబడ్డావు. నన్ను క్షమించు లక్ష్మి, నన్ను క్షమించంటూ చిన్నపిల్లాళ్ళ ఏడ్చాడు. లక్ష్మి కళ్ళలో కూడా ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆమె ఆనంద్ 2 చేతులతో పైకి లేపింది. లక్ష్మి నవ్వుతూ, ఆనంద్ గారు లేవండి. భర్త భార్య కాళ్ళ మీద పడకూడదు. నేను మీ భార్యను, నా కర్తవ్యాన్ని నేను చేశాను. మీ మనసులో ఉన్న ఆ పాత రాక్షసుడు ఈ రోజుతో చచ్చిపోయాడు. నాకు కావాల్సింది ఆనంద్ గారే. పదండి, ఇంటికి వెళ్దాం, అమ్మ ఎదురు చూస్తోంది అంది ఎంతో మృదువుగా. పార్వతమ్మ కొడుకుని కోడలు చూసి ఆనందంతో కన్నీరు తుడుచుకుంది. లక్ష్మి చూపించింది మహాధైర్యం, ప్రేమ ఆనంద్ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఒక శాడిస్ట్ భర్త తన భార్య ధైర్యం ముందు పూర్తిగా మోకరిల్లాడు. కోర్టు నుంచి ఆనంద్ నిర్దోషిగా బయటకు వచ్చిన ఆ రోజు వారి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆనంద్ చేతులకున్న బేడీలు మాత్రమే కాదు, అతని మనసుకు ఇన్నాళ్ళు బంధించిన క్రూరత్వం, అహంకారం అనే బేడీలు కూడా శాశ్వతంగా ఊడిపోయాయి. లక్ష్మి చూపించిన నిరుపాధికమైన ప్రేమ, ప్రాణాలకు తెగించి తన పరువును కాపాడిన ఆమె ధైర్యం ఆనంద్ను పూర్తిగా మార్చేశాయి. ఇంటికి వచ్చే దారి పొడుగున ఆనంద్ లక్ష్మి వైపు చూస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు తను ఏ ఆడదైతే తన కాళ్ళ కింద చెప్పులా పడుండాలనుకున్నాడో ఈ రోజు ఆమె తన జీవితాన్ని నిలబెట్టిన దేవతలా కనిపిస్తోంది. ఇంటికి రాగానే ఆనంద్ నేరుగా దేవుడి గదిలోకి వెళ్లి నమస్కరించుకున్నాడు. ఆ తర్వాత హాల్లో సోఫాలో కూర్చొని ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. అతని మనసంతా పశ్చాత్తాపంతో రగిలిపోతోంది. ఇన్నాళ్ళు తను లక్ష్మిని పెట్టిన హింసలన్నీ ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు కదలాడుతుంటే అతని గుండె కోసి నరకం చూస్తున్నట్టుగా అనిపించింది. లక్ష్మి వంటింట్లోంచి ఒక గ్లాసులో మంచినీళ్ళు పట్టుకుని ప్రశాంతమైన చిరునవ్వుతో వచ్చింది. సోఫా దగ్గరకు వచ్చి ఎంతో పద్ధతిగా నీళ్ల గ్లాస్ ఆనంద్కు అందించింది. లక్ష్మి, ఆనంద్ గారు నీళ్లు తాగండి. గత 2 రోజులుగా పోలీస్ స్టేషన్లో సరిగ్గా తిండి నిద్ర లేదు కదా, చాలా అలసిపోయినట్టున్నారు. మీరు కాస్త ఫ్రెష్ అవ్వండి. నేను మీకు ఇష్టమైన వంటలన్నీ వేడివేడిగా చేసి వడ్డిస్తాను అని చాలా ఆదరంగా ఆనంద్ ఆ నీళ్ల గ్లాసు అందుకునేటప్పుడు అతని చేతులు కొద్దిగా వణికాయి. లక్ష్మీ కళ్ళలోకి నేరుగా చూడలేక తలదించుకున్నాడు. అతని కళ్ళల్లోంచి తెలియకుండానే 2 చుక్కల కన్నీళ్లు గ్లాసులో పడ్డాయి. ఆనంద్ చాలా తెలివి తక్కువతనంతో, లక్ష్మి, నా ముఖం చూస్తే నీకు అసహ్యం వేయడం లేదా? పెళ్లిన మొదటి రోజు నుంచి నేను పశువు కంటే హీనంగా చూశాను. కాఫీ మొహం మీదే పోశాను, చెంపలు పగలగొట్టేలా చేశాను, అన్నం పెట్టకుండా నరకం చూపించాను. లోకంలో ఏ భార్య అయినా ఇలాంటి మొగుని జైల్లోనే కుల్లనివ్వాలనుకుంటుంది. కానీ నువ్వు నా కోసం కోర్టుల చుట్టూ తిరిగావు, ఆధారాలు సేకరించావు, నన్ను నిర్దోషిగా బయటకు తెచ్చావు. నీ ఉపకారానికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు లక్ష్మి అన్నాడు ఏడుస్తూ. లక్ష్మి ఆనంద్ పక్కనే సోఫాలో కూర్చుంది. అతని వణుకుతున్న చేతులు తన చేతిలోకి తీసుకుని ఎంతో ప్రేమగా నిమిరింది. లక్ష్మి నవ్వుతూ, ఆనంద్ గారు, మీరు నా భర్త. భార్యాభర్తల బంధం అంటే ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు పగ తీర్చుకోవడం కాదు, ఒకరి బలహీనతని ఇంకొకరు బలంగా మార్చడం. మీ మనసులో ఉన్న కోపం, ఆ క్రూరత్వం మీ పుట్టుకతో వచ్చినవి కావు. అవి ఒక పాత మానసిక గాయం వల్ల వచ్చినవని నాకు తెలుసు. మిమ్మల్ని ఒక మంచి మనిషిగా మార్చుకోవడమే నా లక్ష్యం. ఇప్పటికైనా మీ తప్పు మీకు తెలిసి పశ్చాత్తాపడుతున్నారు కదా, అదే నాకు 10,000. పాత విషయాలన్నీ ఇక్కడితో మర్చిపోండి. ఇకపై మన జీవితం చాలా ఆనందంగా ఉండబోతుంది. అది ఎంతో పవిత్రమైన కంఠంతో
ఆనంద్ లక్ష్మిని చూసి చాలా మురిసిపోయాడు. ఒక ఆడదానికి ఇద్దరు విశాల హృదయం ఎలా ఉంటుందో అతనికి అర్థం కాలేదు. ఆ క్షణం నుంచి ఆనంద్ ప్రవర్తనలో చాలా మార్పు మొదలైంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలయ్యింది. లక్ష్మి ఇంకా నిద్ర లేవలేదు. ఆనంద్ అప్పటికే లేచి ఎవరికి శబ్దం కాకుండా వంటింట్లోకి వెళ్ళాడు. ఇన్నాళ్ళు భార్యను వేధించిన ఆ చేతులు ఈ రోజు భార్య కోసం కాఫీ పెట్టడానికి సిద్ధమయ్యాయి. ఆనంద్కు వంట చేయడం పెద్దగా రాకపోయినా ఎంతో కష్టపడి డికాషన్ వేసి పాలు కలిపి చక్కటి కాఫీ తయారు చేశాడు. లక్ష్మి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆనంద్ చేతిలో కాఫీ గ్లాస్తో పట్టుకుని మంచం పక్కన నిలబడి ఉన్నాడు. లక్ష్మి ఒక్కసారిగా కంగారుగా లేచి నిలబడింది. అయ్యో ఆనంద్ గారు, మీరేంటి పొద్దున్నే ఇలా లేచి కాఫీ తెచ్చారు? నేనే లేచి ఇవ్వాలి కదా, మీ చేతులు కాలలేదు కదా అని అంది ఆందోళనగా. ఆనంద్ నవ్వుతూ, కంగారు పడకు లక్ష్మి, నా చేతులేమీ కాలలేదు. పెళ్ళైనప్పటి నుంచి నా చేతులతో నిన్ను కొట్టడం బాధ పెట్టడం చేశాను. ఈ రోజు మొదటిసారిగా నా భార్య కోసం ప్రేమతో కాఫీ తెచ్చాను, తాగి ఎలా ఉందో చెప్పు అని అన్నాడు ఎంతో సాఫ్ట్గా. లక్ష్మి కాఫీ గ్లాస్ అందుకొని ఒక గుటక వేసింది. నిజానికి కాఫీలో చక్కెర కొంచెం ఎక్కువైంది, కానీ లక్ష్మికి అది ప్రపంచంలోనే అత్యంత తీపి కాఫీలా అనిపించింది. లక్ష్మి కళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. కాఫీ చాలా బాగుంది, అద్భుతంగా ఉందండి. నా జీవితంలో ఇంత మంచి కాఫీ నేను ఎప్పుడు తాగలేదు అంది నవ్వుతూ. ఆనంద్ మనసులో ఒక వింతైన తృప్తి కలిగింది. ఒకరిని ఏడిపిస్తే వచ్చే ఆనందం కంటే ఒకరి ముఖంలో నవ్వు చూస్తే వచ్చే సంతోషం ఎంత గొప్పదో అతనికి ఈ రోజు అర్థమైంది. అంతేకాదు, ఆనంద్ ఆఫీస్కి వెళ్లే ముందు లక్ష్మికి పార్వతమ్మకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అమ్మా లక్ష్మి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సాయంత్రం వచ్చేటప్పుడు మీకేమైనా కావాలా అని ఎంతో మర్యాదగా అడిగాడు. ఇన్నాళ్ళు బ్యాగ్ విసిరేసి అరుస్తూ వెళ్లి కొడుకును చూసిన పార్వతమ్మ కళ్ళ నీళ్లతో ఆనందంగా తుడుచుకుంది. ఏం వద్దురా ఆనంద్, నువ్వు క్షేమంగా వెళ్ళరా అంది. ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లక్ష్మి పార్వతమ్మ కూర్చొని మాట్లాడుకున్నారు. ఆనంద్లో వచ్చిన ఈ మార్పుకు పార్వతమ్మ ఎంతో సంతోషించింది. ఎటు చూసినా కేవలం ప్రేమ, నవ్వులు, సంతోషాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు లక్ష్మిని చూస్తేనే చిరాకు పడి ఆమె ఏడిస్తేనే సంతోషపడిన ఆనంద్ ఇప్పుడు లక్ష్మి కానీ మొహంలో కనీసం చిన్న ఉదాసీనత కనిపించినా తట్టుకోలేకపోతున్నాడు. తన సరస్వం లక్ష్మినే అని అతను బ్రతుకుతున్నాడు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు ఉదయం లక్ష్మికి వంటగదిలో పనిచేస్తుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగేటట్టుగా అనిపించి సోఫాలో కూర్చుండిపోయింది. ముఖం అంతా పాలిపోయింది. అప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్న ఆనంద్ లక్ష్మిని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆనంద్ చాలా ఆందోళనగా, లక్ష్మి ఏమైంది తల్లి, కళ్ళు తిరుగుతున్నాయా, ఒంట్లో బాలేదా, ఉండు నేను ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాను అంటూ ఫోన్ తీశాడు. అంతలో పార్వతమ్మ వంటగదిలోంచి నవ్వుకుంటూ బయటకు వచ్చింది. ఆమెకు విషయం అర్థమైంది. పార్వతమ్మ ఆనంద్ చేయి పట్టుకొని, ఆనంద్ కంగారు పడకరా పిచ్చోడా, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇంటికి ఒక కొత్త ప్రాణం రాబోతుంది. నీ భార్య లక్ష్మి గర్భవతి అయ్యిందిరా. త్వరలోనే నేను నానమ్మని అవబోతున్నాను, నువ్వు తండ్రి కాబోతున్నావు అని అంది ఎంత సంతోషంగా. ఆ మాట వినగానే ఆనంద్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. అతని చేతిలో ఉన్న ఫోన్ సోఫాలో పడిపోయింది. తన తండ్రి కాబోతున్నాడా? తన రక్తంతో ఒక కొత్త జీవి లోకంలోకి రాబోతుందా? ఆనంద్ కళ్ళల్లో తెలియకుండానే ఆనంద బాష్పాలు జలజల రాలాయి. అతను వెంటనే లక్ష్మి ముందు మోకాల మీద కూర్చొని ఆమె 2 చేతులని తన కళ్ళకు అద్దుకున్నాడు. ఆనంద్ ఏడుస్తూ, లక్ష్మి, నిజమైన లక్ష్మి, నాకు తండ్రి అయ్యే అర్హతనిస్తున్నావా? నాలాంటి రాక్షసుని మార్చి ఈ రోజు ఒక బిడ్డకు తండ్రిని చేస్తున్నావా? నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను లక్ష్మి అన్నాడు ఎంతో భావోద్వేగంతో. లక్ష్మి ఆనంద్ తల నిమిరి కన్నీళ్లు తుడిచి, ఆనంద్ గారు, మీరు రాక్షసులు కాదు, చాలా మంచివారు. మన బిడ్డ ఈ లోకంలోకి వస్తే మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడాలి. ఒక ఆదర్శవంతమైన తండ్రిగా మీరు మారాలి. కోపడటం మానేయండి అంది నవ్వుతూ. ఆ క్షణం నుంచి ఆనంద్ ప్రవర్తనలో కొత్త బాధ్యత, విపరీతమైన ప్రేమ మొదలయ్యాయి. ఒకప్పుడు భార్యను హింసించిన చేతులు ఇప్పుడు గర్భవతి అయిన తన భార్యను ఒక చిన్న పసిపిల్లలా చూసుకోవడం ప్రారంభించాడు. ఆనంద్ ఆఫీస్కి లీవ్ పెట్టడానికైనా సిద్ధపడ్డాడు, కానీ లక్ష్మిని ఒక క్షణం కూడా ఒంటరిగా వదలడానికి ఇష్టపడలేదు. ఉదయాన్నే 5 గంటలకే ఆనంద్ లేవడం అలవాటు చేసుకున్నాడు. లక్ష్మిని అసలు మంచం దిగనివ్వలేదు. తనే వంటగదిలోకి వెళ్లి వేడివేడి పాలు, ఖర్జూరాలు, పండ్లు అన్నీ కూడా ప్లేట్లో సర్దుకొని బెడ్రూమ్లోకి తీసుకొచ్చేవాడు. ఆనంద్ నవ్వుతూ, లక్ష్మి లే తల్లి, ఇదిగో పాలు పండ్లు తిను, డాక్టర్ చెప్పారు కదా, నువ్వు ఇప్పుడు ఇద్దరి కోసం తినాలి, ఏమాత్రం నీరసం రాకూడదని తనే స్వయంగా లక్ష్మికి తినిపించేవాడు. లక్ష్మి మురిసిపోతూ, ఏమండి మీరేంటి అన్ని పనులు చేస్తున్నారు, అత్తగారు ఉన్నారు కదా, నేను చేస్తాను కదా, మీ ఆఫీస్ పనులు పాడవుతాయి అనేది. ఆనంద్ లక్ష్మి బుగ్గలు గిల్లి, ఆఫీస్ పనుల తర్వాత లక్ష్మి, నా భార్య నా బిడ్డ ఆరోగ్యం కంటే నాకేదీ ముఖ్యం కాదు, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అనేవాడు ఎంతో సాఫ్ట్గా. లక్ష్మికి ఏ కూర తినాలనిపిస్తే ఆనంద్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎంతో వెతికి మరీ అవన్నీ కొనుక్కొని వచ్చేవాడు. సాయంత్రం ఇంటికి రాగానే లక్ష్మి పక్కన కూర్చొని ఆమె కాళ్లకు నూనె రాసి మెల్లగా నొక్కేవాడు. గర్భం వల్ల లక్ష్మి కాలు వాపులు వస్తుంటే ఆనంద్ ఎంతో బాధపడేవాడు. ఆనంద్ కాలు నొక్కుతుంటే లక్ష్మి కంగారుగా, అయ్యో ఆనంద్ గారు వద్దు, నా కాలు మీ చేతులతో నొక్కడం ఏంటి, పాపం తగులుతుంది, వదలండి అని కాలు వెనక్కి లాక్కునేది. ఆనంద్ కాలు లక్ష్మి కాలను గట్టిగా పట్టుకొని
ఏం పాపం లేదు, ఏం లేదు లక్ష్మి. నా బిడ్డను మోస్తున్న కాళ్ళు ఇవి. వీటికి సేవ చేయడం నా అదృష్టం. ఒకప్పుడు నా చేతులతో నిన్ను ఎంతగా బాధ పెట్టాను. ఇప్పుడు ఆ చేతులతోనే నీకు సేవ చేసి నా పాపాలు కడుక్కుంటున్నాను. నన్ను ఆపకు లక్ష్మి అనేవాడు చాలా ఆదరంగా. ఆ మాటలకు లక్ష్మి కళల్లో నీళ్లు తిరిగేవి. ఆనంద్ ప్రతి నెల లక్ష్మిని డాక్టర్ చెకప్ స్వయంగా తీసుకెళ్లేవాడు. హాస్పిటల్లో లక్ష్మిని ఎంతో జాగ్రత్తగా చేపట్టుకుని నడిపించేవాడు. స్కానింగ్ రూమ్ లో బిడ్డ గుండె చప్పుడు మొదటిసారి విన్నప్పుడు ఆనంద్ లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుని చిన్నపిల్లాళ్ళు ఏడ్చేశాడు. లక్ష్మి, మన బిడ్డ గుండె చప్పుడు ఎంత బాగుందో తెలుసా? థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. ఇంట్లో పార్వతమ్మ కొడుకును చూసి మురిసిపోయేది. లక్ష్మి, నా కొడుకులో ఇంతటి ప్రేమ, ఇంత అమ్మతనం దాగి ఉన్నాయని నేనెప్పుడూ అనుకోలేదు తల్లి. వాళ్ళ నాన్న వాడిని చిన్నప్పుడు పశువులా చూశాడు, కానీ నా కొడుకు మాత్రం తన బిడ్డకు భార్యకు ఒక గొప్ప దేవతలా మారుతున్నాడు. ఇదంతా నీ ఓపిక వల్లే సాధ్యమైంది అని కోడలను దీవించేది. నెలలు గడుస్తున్న కొద్దీ లక్ష్మి కడుపు పెద్దదవుతోంది. ఆనంద్ లక్ష్మిని ప్రతిరోజు సాయంత్రం గార్డెన్లో నడిపించేవాడు. ఆమెకు మంచి మంచి పుస్తకాలు చదివి వినిపించేవాడు. లక్ష్మి మనసు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకునేవాడు. ఒకప్పుడు శాడిస్ట్ గా ఉన్న భర్త ఈ రోజు ఒక ఆదర్శవంతమైన, లోకంలోని అత్యంత ఉత్తమమైన భర్తగా మారిపోయాడు. లక్ష్మి చూపించిన నిరుపాధికమైన ప్రేమ, సహనం ఒక రాక్షసుని కూడా దేవతలా మార్చగలనని నిరూపించబడింది. కాలం ఎంతో వేగంగా దొర్లిపోతోంది. లక్ష్మి గర్భవతి 9 నెలలు నిండాయి. ఏ క్షణంలోనైనా డెలివరీ కావచ్చని డాక్టర్లు చెప్పారు. ఆనంద్ గుండెల్లో ఒక వైపు ఆనందం, ఇంకో వైపు తెలియని భయం, ఆందోళన మొదలయ్యాయి. లక్ష్మిని ఒక క్షణం కూడా కంటి కింద నుంచి దాటనివ్వడం లేదు. ఆఫీస్ పనులన్నీ వర్క్ ఫ్రం హోమ్ నుంచి చేసుకుంటూ లక్ష్మిని పక్కనే కూర్చుని ఆమెను ఒక చిన్న పసిపాపలో చూసుకుంటున్నాడు. ఒకప్పుడు లక్ష్మి కళ్ళలో కన్నీళ్లు చూసి నవ్విన ఆనంద్ ఈ రోజు లక్ష్మి ముఖంలో చిన్న నలత కనిపించినా కొరికిపోతున్నాడు. అది ఒక మంగళవారం అర్ధరాత్రి సమయం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆనంద్ లక్ష్మి పక్కనే మంచం మీద నిద్రపోతున్నాడు. సరిగ్గా 1 గంట సమయంలో లక్ష్మికి ఒక్కసారిగా పురుటి నొప్పులు మొదలయ్యాయి. కడుపు పట్టుకుని లక్ష్మి గట్టిగా ముఖం తిప్పుకుంటూ బాధతో మురగడం ప్రారంభించింది. లక్ష్మి నొప్పితో ఏడుస్తూ, ఏమండి ఏమండి, ఒక్కసారి లేవండి, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉందండి, నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, అమ్మో భరించలేకపోతున్నానంటూ ఆనంద్ చేయి పట్టుకుని గట్టిగా ఏడ్చింది. ఆనంద్ ఒక్కసారిగా ఉలికిపడి లేచాడు. లక్ష్మి నొప్పితో విలువెల్లాడిపోవడం, ముఖం అంతా చెమటలు పట్టేయడం చూసి అతని గుండె ఆగిపోయినంత పడింది. అతను కంగారుగా మంచం దిగి లక్ష్మి తల నిమిరాడు. ఆనంద్ వణుకుతున్న స్వరంతో, లక్ష్మి లక్ష్మి ధైర్యంగా ఉండు తల్లి, నేను ఉన్నాను కదా, అమ్మా అమ్మ ఒకసారి త్వరగా రామ్మా, లక్ష్మికి నొప్పులు వస్తున్నాయని గట్టిగా అరుస్తూ పార్వతమ్మను పిలిచాడు. పార్వతమ్మ కంగారుగా పరిగెత్తుకుంటొచ్చింది. లక్ష్మి పరిస్థితిని చూసి, ఆనంద్ ఆలస్యం చేయకురా, ఇప్పుడే నొప్పులు తీవ్రమవుతున్నాయి, వెంటనే కార్ కీస్ తీసుకో, లక్ష్మిని హాస్పిటల్ తీసుకెళ్దాం, హాస్పిటల్ బ్యాగ్ అన్ని నేనే పట్టుకుంటాను, నువ్వు లక్ష్మిని నడిపించు అని అంది. ఆనంద్ వెనక ముందు ఆలోచించకుండా లక్ష్మిని తన 2 చేతులకు తీసుకున్నాడు. ఒకప్పుడు ఏ చేతులతో ఆమెను కిందకు తోసేశాడో ఈ రోజు అదే చేతులతో ఆమెను ఎంతో పవిత్రంగా జాగ్రత్తగా గుండెలకు హత్తుకొని కార్ దాకా తీసుకువెళ్లాడు. కార్ వెనక సీట్లో లక్ష్మి తల ఆనంద్ ఒడిలో పెట్టుకుని నొప్పితో ఏడుస్తోంది. ఆనంద్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, లక్ష్మి భయపడకు, 5 నిమిషాలు హాస్పిటల్ వచ్చేస్తుంది, నా చేయి గట్టిగా పట్టుకో, నీ నొప్పిని నాకు ఇచ్చే లక్ష్మి, నువ్వు ఏడుస్తూ ఉంటే నా ప్రాణం పోయేలా ఉందంటూ లక్ష్మితో పాటు అతను కూడా చిన్నపిల్లలు ఏడ్చేశాడు. హాస్పిటల్ చేరుకోగానే డాక్టర్లు లక్ష్మిని వెంటనే లేబర్ రూమ్ కు తరలించారు. ఆనంద్ పార్వతమ్మ బయట కారిడార్ లో ఎదురు చూస్తున్నారు. ఆనంద్ ఒక చోట నిలబడలేకపోతున్నాడు. గోడకు తలపెట్టుకుని ఏడుస్తూ దేవుడినే ప్రార్థిస్తున్నాడు. దేవుడా, నా లక్ష్మిని కాపాడు, నేను చేసిన పాపాలకి నన్ను శిక్షించు, కానీ నా లక్ష్మికి ఏ ప్రమాదం రానివ్వకు, ఆమె నా ప్రాణం దేవుడా అని మనసులోనే కోరుకుంటున్నాడు. పార్వతమ్మ కొడుకు దగ్గరికి వచ్చి అతని భుజం మీద చేయి వేసింది. ఆనంద్, ఏడవకురా, లక్ష్మి చాలా గట్టిదమ్మా, తను నిన్నే మార్చగలిగింది, తనకేం కాదు, క్షేమంగా బిడ్డతో బయటకు వస్తుంది, ధైర్యంగా ఉండని ఓదార్చింది. సరిగ్గా 2 గంటల తర్వాత లేబర్ రూమ్ నుంచి ఒక చిన్న పసిపాప ఏడుపు శబ్దం బయటకు వినిపించింది. ఆ శబ్దం వినగానే ఆనంద్ గుండెల్లో ఒక్కసారిగా అమృతం కురిసినట్లుగా అయింది. అతని కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలాయి. కొద్దిసేపటికి డాక్టర్ నవ్వుకుంటూ బయటకు వచ్చారు. కంగ్రాచులేషన్స్ ఆనంద్ గారు, లక్ష్మి గారికి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది, తల్లి బిడ్డ ఇద్దరు చాలా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు, మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చని చెప్పారు. ఆనంద్ నెమ్మదిగా లేబర్ రూమ్ లోకి అడుగు పెట్టాడు. అక్కడ బెడ్ మీద లక్ష్మి అలసటగా పడుకొనుంది. కానీ ఆమె ముఖంలో ఒక గొప్ప మాతృత్వపు వెలుగు కనిపిస్తుంది. ఆమె పక్కనే ఒక చిన్న గుడ్డలో చుట్టి ఉన్న పసిపాప ఉంది. లక్ష్మి ఆనంద్ ని చూసి బలహీనంగా నవ్వింది. ఆనంద్ బెడ్ పక్కన కూర్చొని లక్ష్మి నుదుటి మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. లక్ష్మి, థ్యాంక్ యూ లక్ష్మి, నాకు ఒక దేవత లాంటి కూతుర్నిచ్చావు, నువ్వు చాలా కష్టపడ్డావు అని అన్నాడు కన్నీళ్లతో. లక్ష్మి నవ్వుతూ, ఆనంద్ గారు చూడండి, మన పాప మీలాగే ఉంది, తీసుకొని మీ చేతుల్లోకి అని అంది. ఆనంద్ ఎంతో భయపడుతూ చేతులు వణుకుతుండగా ఆ చిన్న పసిపాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చిన్న ప్రాణం ఆనంద్ చేతుల్లోకి రాగానే ఏడవడం ఆపేసి చిన్నగా ఒక వింతైన నవ్వు నవ్వింది.
ఆ క్షణం ఆనంద్ గుండెల్లో ఉన్న పాప భయాలు, చిన్ననాటి చీకటి గాయాలన్నీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయాయి. తన తండ్రి తనను ఒక చీకటి గదిలో పెట్టి ఏడిపించాడు, కానీ తను మాత్రం తన కూతుర్ని ఎప్పుడూ ఏడవనివ్వకుండా కలల్లో పెట్టుకొని చూసుకోవాలని ఆనంద్ మనసులోనే ఒక బలమైన శబ్దం చేశాడు. ఆనంద్ పాపను చూస్తూ, లక్ష్మి, మన పాపకి ఏం పేరు పెడదామో తెలుసా? మహాలక్ష్మి అని పెడదాం. ఎందుకంటే నా జీవితంలోకి వచ్చిన మహాలక్ష్మి నువ్వు, నీ వల్ల వచ్చిన మహాలక్ష్మి మన పాప అన్నాడు ఎంతో గర్వంగా. లక్ష్మి సంతోషంతో ఆనంద్ చేయి పట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి పాపతో కలిసి ఇంటికి తిరిగొచ్చింది. ఇల్లంతా మళ్ళీ పండగ వాతావరణం నెలకొంది. ఆనంద్ ఇప్పుడు కేవలం ఒక ఆదర్శవంతమైన భర్త మాత్రమే కాదు, లోకంలోని అత్యంత ఉత్తమమైన తండ్రిగా మారిపోయాడు. పాపకు పాలు పట్టడం, డైపర్ మార్చడం, పాప ఏడిస్తే రాత్రంతా ఎత్తుకుని జోలపాడడం అన్నీ ఆనందే స్వయంగా చూసుకుంటున్నాడు. ఒకరోజు సాయంత్రం హాల్లో ఆనంద్ పాపను ఒడిలో పడుకోబెట్టుకుని ఆడిస్తున్నాడు. లక్ష్మి వంటగదిలోంచి కాఫీ గ్లాస్ పట్టుకుని వచ్చి ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయింది. పెళ్లైన మొదటి రోజు నరకం చూపించిన ఆ భర్త ఈ రోజు తన బిడ్డను గుండెలకు అడ్డంగా అందంగా హత్తుకొని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అని లక్ష్మి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. లక్ష్మి ఆనంద్కు కాఫీ ఇస్తూ, ఆనంద్ గారు, గుర్తుందా, పెళ్లైన కొత్తలో నేను మీకు కాఫీ ఇస్తే మీరు నా ముఖం మీద పోసి చెంపదెబ్బ కొట్టారు. నన్ను రాత్రంతా కింద కూర్చోబెట్టి హింసించారు. ఆ రోజు మీరు నన్ను ఎంతలా ఏడిపించారో గుర్తొస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంటుందంది సరదాగా నవ్వుతూ. ఆనంద్ ఒక్కసారిగా కాఫీ గ్లాస్ పక్కన పెట్టి లక్ష్మి చేతులు పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో పాత పశ్చాత్తాపం మళ్ళీ కనిపించింది. లక్ష్మి, దయచేసి ఆ రోజులను గుర్తు చేసి నన్ను సిగ్గుపడేలా చేయకు. నేను ఒక రాక్షసుల్లా ప్రవర్తించాను, కానీ నువ్వు ఆ రాక్షసుని నీ ప్రేమతో ఓపికతో ఒక మనిషిగా మార్చావు. నువ్వు ఆ రోజు ఎదురు తిరిగి నువ్వు నన్ను తిట్టి ఉంటే, లేదా పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే, నేను ఈ రోజులా ఒక మంచి భర్తగా, ఒక తండ్రిగా మీ ముందు ఉండేవాళ్నే కాదు. ఈ ఆనంద్ బతుకు ఈ రోజు ఇంత అందంగా ఉందంటే దానికి కారణం కేవలం నువ్వే లక్ష్మి. ఆడదాని ప్రేమ, తెలివి అనుకుంటే ఒక నరకాన్ని కూడా స్వర్గంగా మార్చగలవని నువ్వు నిరూపించావు. నా జీవితాంతం నిన్ను, మన పాపను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అన్నాడు చాలా ఆర్ద్రంగా. లక్ష్మి నవ్వుతూ ఆనంద్ భుజం మీద తల పెట్టుకుంది. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం ఇప్పుడు మరింత బలపడ్డాయి. పార్వతమ్మ దూరం నుండి కొడుకు కోడలు మనవరాలను చూసి సంతోషంగా దేవునికి దండం పెట్టుకుంది. ఒక భార్య పట్టుదల, ఒక ఇల్లాలు చూపించిన అపారమైన సహనం, నిరపాధికమైన ప్రేమ ఒక శాడిస్ట్ భర్తను పూర్తిగా మార్చి ఒక ఆదర్శవంతమైన కుటుంబానికి పునాదులు వేశాయి. లక్ష్మి తన జీవిత యుద్ధంలో ప్రేమతో విజయం సాధించింది. కథ అయిపోయింది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.